నమస్కారం అండి. ఇవాల్టి మన టాపిక్కు మనము ఒక కియోస్కులో కానివ్వండి, లేకపోతే కనుక ఒక ఫుడ్ కోర్ట్‌లో స్టాల్స్ కనుక మనము పెట్టేటట్టయితే వాటిలో ఉండేటటువంటి రిస్క్స్, దాని తర్వాత వాటిలో మనము తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు. నన్ను రాజు అనేసి అంటారండి. నేను ఈ ఫీల్డ్లో దాదాపు 40+ సంవత్సరాల నుంచి నేను ఉన్నానండి. నాకు ఈ 40 సంవత్సరాల్లో పెద్దవాళ్లతోనూ నేను చూసినటువంటి యాక్టివిటీస్, మిగతా ఏరియాస్ అన్నిటినీ క్రోడీకరించి నాకు అర్థమైనటువంటి పాయింట్స్ మీ ముందర పెడితే మీరందరూ దాని ద్వారా ఎడ్యుకేట్ అవుతారనేటటువంటి పాజిటివ్ ఇండికేషన్తో మాత్రమే ఈ యొక్క వీడియో చేయటం జరిగిందండి. ఇది సద్భావంతోనూ మంచి మనసుతోనూ చూస్తారనేటటువంటిది నా యొక్క విన్నపం. ఫుడ్ కోర్ట్ యొక్క డెఫినేషన్ కనుక మనము గూగుల్లో సెర్చ్ చేస్తే ఆ ఫుడ్ కోర్ట్ మనం ఏషియా పెసిఫిక్లో ఫుడ్ హాల్ ఆర్ హాకర్ సెంటర్స్ అనేటటువంటి శబ్దాలు మనం వింటూ ఉంటామండి ఏషియా పెసిఫిక్ భాషల్లో. ఓకే, ఈజ్ జనరల్లీ loosely termed as an indoor plaza or a common area within a facility that is contiguous with the counters of multiple food vendors and provides a common area for self-serve dinner అనేటటువంటి పదము మనము రెగ్యులర్గా వింటూ ఉంటామండి. ఫుడ్ కోర్ట్స్ మనకి రెగ్యులర్గా మనం వెళ్ళే చాలా చోట్లలో మనకు అవి దర్శనమిస్తాయండి. మనం ఒక ఎగ్జిబిషన్ సెంటర్లో వెళితే అక్కడ ఒక పర్టికులర్ ఏరియా ఇయర్ మార్క్ అయిపోయి ఉంటుంది, వేర్ అన్ని టైప్ ఆఫ్ స్టాల్స్, లేకపోతే కౌంటర్సు, లేకపోతే కియోస్క్స్, మీరు ఏదైనా పదం పెట్టండి, అవి అక్కడ అవైలబుల్ ఉంటాయి. రెండో టైంలో కనుక మనం చూసుకుంటే, సపోజ్ మనం ఇనార్బిట్ మాల్కి మనం వెళ్ళామండి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇనార్బిట్ మాల్, లేకపోతే ఎక్కడైనా పెద్ద మాల్స్ ఉన్న చోట్లో మనము అక్కడికి వెళితే ఒక పర్టిక్యులర్ ఫ్లోర్ కానివ్వండి, ఒక సెక్షన్ ఆఫ్ దట్ పర్టిక్యులర్ ఫ్లోర్ చాలా వరకు ఇయర్ మార్క్ అయిపోయి ఉంటుంది. మీరు ఇనార్బిట్ మాల్లో కనుక చెక్ చేస్తే కింద మీకు ఒక ఫుడ్ కోర్ట్ ఉంది, దాని తర్వాత పైన కూడా మీకు ఒక పెద్ద ఫుడ్ కోర్ట్ ఉందండి. ఇది మనం చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, ఈ యొక్క ఫుడ్ కోర్టు చాలా పాపులర్ అని, దాని తర్వాత ఇక్కడ మీకు కావాల్సినటువంటి ప్రతి ఒక్కళ్ళకి అవసరమైనటువంటివి, లేకపోతే కనుక ప్రతి ఒక్కళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఫుడ్ పదార్థము అవైలబుల్ ఉంటుంది. అది క్విక్ సర్వీస్ రెస్టారెంట్ ఫార్మాట్లో ఉంటుంది. అండ్ దాని తర్వాత అవి మనము ఆ రెస్టారెంట్ నుంచి మన టేబుల్ దగ్గరికి తెచ్చుకోవాలి. దాని తర్వాత మొత్తం ఏరియా అంతా చాలా వరకు క్లీనినెస్ స్టాఫ్ కానండి, మనకి అదంతా అక్కడ మాల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూడటమో, లేకపోతే ఫుడ్ కోర్ట్ మేనేజ్మెంట్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు చూడటమో జరుగుతుందండి. ఈ ఫుడ్ కోర్ట్ కియోస్క్ మోడల్లో మనము గమనించాల్సింది, ఎప్పుడైనా సరే ఒక పర్టిక్యులర్ మాల్లో కానివ్వండి, లేకపోతే ఒక ఎగ్జిబిషన్ సెంటర్లో కానివ్వండి, లేకపోతే కనుక ఒక పెద్ద గ్రూప్ వాళ్ళు తీసుకున్నటువంటి ప్లేస్లో ఉన్నటువంటి పాయింట్స్లో ఉండేటటువంటి మేనేజ్మెంట్ మెథడాలజీ మనకి చాలా వరకు నచ్చుతుందండి. అట్లానే చిన్న ఎంటర్ప్రినర్స్ పెట్టినటువంటి ఫుడ్ కోర్ట్స్ కూడా ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాము. చిన్న చిన్న పాయింట్స్ పెట్టుకుని ఒక పర్టికులర్ కియోస్కు టిఫిన్స్ చేస్తుంది, ఇంకొక పర్టికులర్ కియోస్కు బిర్యానీస్ చేస్తుంది, ఇంకొక పర్టికులర్ కియోస్కు లేకపోతే స్టాల్ వేరే రిలేటెడ్ యాక్టివిటీస్ అవన్నీ చేస్తాయి. ఒక కస్టమర్ ఆ ఏరియాకి కనుక వెళితే అతనికి లేకపోతే ఆవిడకి నచ్చినటువంటి ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంటుంది అనేటటువంటిది మనము రెగ్యులర్గా చూస్తూ ఉన్నటువంటి విషయమే. ఒక పాజిటివ్ ఇండికేషన్ కనుక మనము చూసుకునేటట్టయితే, మనకి దొరికినటువంటి ఫుడ్ కోర్టు ఏరియాలో బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయంటే, అవి కొంచెం పాపులర్గా జంక్షన్ ఏరియాలు కానివ్వండి, క్యాప్టివ్ క్లయింట్స్ ఉన్నటువంటి ఏరియాలు కానివ్వండి, వాటికి నియర్ బై ఏరియాలు కానీ, అంటే ఇప్పుడు ఒక మాల్ ఉన్నది అంటే
ఆ మాల్ లోపల ఉన్నటువంటి మీకు కియోస్క్ స్లాష్ స్టాల్స్ కాకుండా మీకు మాల్ నుంచి బయటికి వస్తే కనుక ఆ మాల్ రేట్స్ కంటే బెనిఫిషియల్గానో లేకపోతే వాటికంటే క్వాలిటేటివ్లీ ఎక్కువగానో ఉన్నటువంటి కొన్ని స్టాల్స్ని మనము రెగ్యులర్గా చూస్తామండి. మీరు బయటికి వచ్చిన ప్రతిసారి ఈ యొక్క ఎస్టాబ్లిష్మెంట్స్ మనము లోపల బయట ప్రాపర్గా క్రౌడ్కి సర్వ్ చేయగలిగేటటువంటి మెథడాలజీసు క్యూఎస్ఆర్ ఫార్మాట్స్లో మనం చూస్తామండి. క్రౌడెడ్ ప్లేసు క్యాప్టివ్ క్లయింట్స్ ఉన్నటువంటి లొకేషన్స్లో వీళ్ళు పెట్టడంలో ఉద్దేశము చాలా తొందరగా మనము కస్టమర్కి వాళ్ళకి నచ్చినటువంటి పదార్థం కనుక మనం ఇవ్వగలిగితే అది బాగుంటుంది అనేటటువంటిది. సేమ్ థింగ్ మీరు ఈ ఫుడ్ కోర్ట్ యొక్క స్ట్రక్చరు ఒక స్ట్రీట్లో కూడా అవైలబుల్ ఉందండి. దాన్ని కావో గలీల్ అనేసి అంటారు జనరల్లీ. ఈ కావో గలీల్లో కూడా మీకు ఏమైపోతుందంటే చాలా రెస్టారెంట్స్ ఉంటాయి, కానీ వాటి ఫార్మాట్కుని ఈ ఫుడ్ కోర్ట్ యొక్క ఫార్మాటు కొంచెం డిఫరెన్స్ ఉండొచ్చండి. ఎట్లా అంటే మీరు కనుక ఇప్పుడు ఒక పర్టికులర్ పెద్ద ఫుడ్ కోర్ట్లో కనుక వెళ్ళినప్పుడు కింద ఒకటి ఉంది పైన ఒకటి ఉంది అన్నప్పుడు కింద మీకు బై ఎనీ ఛాన్స్ మెక్డొనాల్డ్ కనుక అవైలబుల్ ఉందనుకోండి, ఒక బర్గర్ మోడలు, ఓకే. అదే కనుక మీరు పై దాంట్లో వెళ్ళినప్పుడు అక్కడ మెక్డొనాల్డ్ ఉండదండి, వేరే చైన్ ఉండొచ్చు. ఎందుకంటే ఆ ఫుడ్ కోర్ట్లో ఆ యొక్క టైప్ ఆఫ్ మీల్ సర్వ్ చేసేందుకు కొంతమంది కస్టమర్లే అవైలబుల్ ఉన్నారు. ఆర్ లేకపోతే ఆ ఫుడ్ కోర్ట్ యొక్క మేనేజ్మెంట్ డిసిషన్ ఎట్లా ఉంటుందంటే కనుక నేను ఇది లిమిటెడ్గా ఈ యొక్క ఫుడ్ని నేను ఇస్తాను అనేటటువంటిది. కానీ ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే హై కాస్ట్ ఉన్నటువంటి ఒక ఫుడ్ కోర్ట్స్లో ఉండే చైన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డీప్ పాకెటెడ్ రెస్టారెంట్ చైన్స్ ఉంటాయండి. అంటే మీరు రెగ్యులర్గా ఒక మంచి ఫుడ్ కోర్ట్కో లేకపోతే కాస్ట్లీ ఒక హై ప్రైజ్డ్ ఫుడ్ కోర్ట్కో కనుక వెళితే అక్కడ మీకు అమెరికన్ రెస్టారెంట్ చైన్స్ లేకపోతే కనుక వాళ్ళ క్యూఎస్ఆర్ ఫార్మాట్ చైన్స్ మీకు అవైలబుల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెక్డొనాల్డ్, కేఎఫ్సి, బర్గర్ కింగ్, మిగతా అవన్నీ. దాని తర్వాత మీరు మెక్సికన్ స్టైల్ కనుక వెళ్తే బరిటోస్కి, టాకోస్కి, వీటన్నిటికీ కూడా ఇంకొక రకమైనటువంటి రెస్టారెంట్స్ విచ్ ఆర్ పాపులర్ అవి అక్కడ అవైలబుల్ ఉంటాయి. ఇండియన్ సినారియో కనుక వెళితే కనుక ఎక్కువ పాపులరైజేషన్ లేదు కానివ్వండి, బట్ ఒక స్టాండర్డ్ ఉందండి. ఈ మధ్యకాలంలో మీకు హల్దీరాము ప్రతి ఒక్క ఫుడ్ కోర్ట్లోనూ అవైలబుల్ కింద కనిపిస్తున్నాయి. మీకు చైనీస్లో కనుక వెళ్తే కనుక వావ్ చైనా, నేను చెప్పేది హైదరాబాద్ ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్చర్ అండి, ఓకే. సో మీకు చైనీస్ రిలేటెడ్ ఏవైతే కియోస్క్స్ ఉన్నాయో అవి కూడా అవైలబుల్ ఉన్నాయండి. వావ్ చైనానో వావ్ మోమోనో వాట్ ఎవర్ ఇట్ ఈస్ దే, ఓకే. నేను వెళ్ళలేదు, వాటి పేర్లు ఏమైనా తప్పు కనుక చెప్పుంటే క్షమించండి. ఐ డి నాట్ గో టూ మచ్ ఇన్ టు ద డీటెయిల్. కానీ ఇవి ఒక స్టాండర్డ్ చైన్, మీరు వెళ్ళే ప్రతి ఒక్క కియోస్క్ ఏరియాల్లోనూ ఇవి అవైలబుల్ ఉన్నాయి విత్ ద స్టాండర్డ్ లుక్ అండ్ ఫీల్ ఫార్మాట్స్. ఇది కంట్రీ టు కంట్రీ, లొకేషన్ టు లొకేషన్, మాల్ టు మాల్ చేంజ్ అవుతుందండి, ఓకే. కానీ పెద్ద చైన్స్ ఎప్పుడు ఇటువంటి క్యాప్టివ్ క్లయింట్స్కి వాళ్ళు సర్వ్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ ఏరియాల్లో పెడతారు. మీరు కనుక ఒక ఫుడ్ ఎస్టాబ్లిష్మెంట్ని మీరు ప్లాన్ చేసుకుని ఇటువంటి స్టాల్లో మీరు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు మీరు డీప్ పాకెటెడా, దాని తర్వాత వాళ్ళ లీజ్ టెన్యూర్ని బ్రేక్ చేయడానికి ఉండదండి, అది మీరు చూసుకోవాలి. మాల్ మేనేజ్మెంట్ యొక్క లీజ్ స్ట్రక్చర్ ఎప్పుడూ చాలా టఫ్ అండ్ క్రిస్టల్ క్లియర్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బీ వెల్ రిటర్న్ డ్రాఫ్ట్స్ ఉంటాయండి, కాబట్టి చెక్ చేసుకోండి అది. ఇంకొకటి, వచ్చినటువంటి ఒక పర్టికులర్ కస్టమర్కి మంచి ఆప్షన్స్ ఉంటాయి కాబట్టేసి ఇప్పుడు నలుగురు ఒక ఫ్యామిలీ వచ్చిందంటే దాంట్లో ఒక హస్బెండ్, వైఫ్, ఇద్దరు పిల్లలు వచ్చినప్పుడు పిల్లలు వాళ్ళకి సపోజ్ బర్గర్ కావాలి అంటే బర్గర్కి వెళ్ళొచ్చు, ఎవరికైనా పిజ్జా కావాలంటే పిజ్జాకి వెళ్ళొచ్చు, లేకపోతే కనుక వేరే టైప్ ఆఫ్ ఇండివిజువల్లీ సౌత్ ఇండియన్ థాలీ అనుకుంటే కనుక ఈ మధ్య కొన్ని ఏరియాల్లో మీకు సౌత్ ఇండియన్ థాలీ / నార్త్ ఇండియన్స్ థాలీలు అవైలబుల్ ఉన్నాయండి, ఓకే. మిగతా మోడల్స్ అక్కడ రన్ అవుతాయి. కానీ ఇప్పుడు మాల్స్లో ఇది ఒక్కటేనా మెథడాలజీ అంటే కనుక తప్పండి. మాల్స్లో పెద్ద రెస్టారెంట్స్, పెద్ద చైన్ ఆఫ్ రెస్టారెంట్స్ కూడా ఉన్నాయండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక చూసుకుంటే రెస్టారెంట్ స్టైల్ స్ట్రక్చరు మీకు లెటసే స్టార్బక్స్ కానివ్వండి, లేకపోతే వేరే అయినటువంటి పాయింట్స్ ఇక్కడ రెగ్యులర్గా అవైలబుల్ ఉంటాయండి. సో వీటిని చూస్ చేసుకుని జాగ్రత్తగా మనము ముందరికి వెళ్ళాలి. మనము
ఒక మాల్కి పక్కన ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి, లేకపోతే జంక్షన్ ఆర్ క్రౌడెడ్ ఏరియాలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ కానీ కనుక మనము చెక్ చేస్తే వాటి మోడలు ఒక మోస్తరుగా ఈ మాల్ స్టైల్లోనే ఉంటుంది, కానీ అక్కడ ఉండేటటువంటి ప్లేయర్స్ డిఫరెంట్ అండి. ఒక మంచి లొకేషన్లో జంక్షన్లో కనుక పెద్ద బడ్జెట్ పెద్ద ఇన్వెస్ట్మెంట్తో కనుక ఒక ఫుడ్ కోర్ట్ ఎస్టాబ్లిష్ అవుతున్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి రెస్టారెంట్ చైన్స్ ఓకే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ క్యూఎస్ఆర్ ఫార్మాట్లో ఉండేటటువంటి వాళ్ళకి, దాని తర్వాత ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ఇండివిజువల్ రెస్టారెంట్స్ అవి కూడా పెద్ద లెవెల్లో ఉంటాయండి. కానీ మీరు కార్నర్లో ఒక పర్టికులర్ ఏరియా ఉన్నటువంటి జంక్షన్లో ఈ మధ్య కాలంలో చాలామంది ఒక ఫుడ్ కోర్ట్ ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. ఇవి గనక మనం చూసుకుంటే వీటిలో క్వాలిటేటివ్ కానివ్వండి, క్వాంటిటేటివ్ కానీ, లేకపోతే మేనేజ్మెంట్ మెథడాలజీ కానీ, ఇంకొక విషయం గనక గమనిస్తే మనము పెట్టినటువంటి ప్రోడక్ట్ ఏదైతే ఉందో అవి రిపీట్ అయ్యేటటువంటి ఛాన్సెస్ ఆర్ అవైలబుల్. అండ్ దీని లోపల క్రిస్టల్ క్లియర్ గైడ్లైన్స్ కొంచెం తక్కువ ఉంటాయండి. ఒకటి అతను ఇచ్చేటటువంటి వేరే కియోస్కి ఇచ్చేటటువంటి ప్రోడక్ట్ మీరు ఇవ్వకూడదు అనేటటువంటి పాయింట్ ఉంటుంది. సో ఇవి కనుక మనము జాగ్రత్తగా గమనిస్తే వీటిలో ఇన్పుట్ కాస్ట్ కొంచెం తక్కువ అయ్యే ఛాన్స్ ఉంది. వీటిలో మీకు క్రిస్టల్ క్లియర్ లేఅవుట్ అండ్ దెన్ యాజ్ వెల్ యాజ్ మీ యొక్క రోల్ ఓవర్కి క్రమబద్ధంగా ఇవి డెమాన్స్ట్రేట్ కానివ్వండి, లేకపోతే కనుక కార్ అవ్వబడిందా అనేటటువంటి పాయింట్ మనం చెక్ చేస్తే నాకు తెలిసినంత వరకు ఈ టెంపరవరీ ఆర్ మేబీ అన్ఆర్గనైజ్డ్ ఫుడ్ కోర్ట్స్లో వ్యాపారం పెట్టేటప్పుడు బీ డబల్లీ కాషియస్. ఎందుకంటే ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఓకే, ఆ ప్రొటెక్షన్ మీకు ఏవైతే పెద్ద ఫుడ్ కోర్ట్లలో కానివ్వండి, లేకపోతే మాల్ బేస్డ్ ఫుడ్ కోర్ట్లో వచ్చేటటువంటి ప్రొటెక్షన్ మీకు ఈ చిన్న టైపు ఫుడ్ కోర్ట్స్లో దొరికే ఛాన్స్ కొంచెం తక్కువ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టిక్యులర్ లొకేషన్లో ఒక అతను ఆల్రెడీ కియోస్క్ తీసుకున్నాడు అంటే అతని ప్లేస్మెంట్ ఆఫ్ ద కియోస్క్ ప్లేస్ ఎ వెరీ వైటల్ రోల్ అండి. నేను ఆ మధ్య బెంగళూరుకి ఒక కన్సల్టెన్సీ కోసం వెళ్ళానండి. అతను నన్ను 3-4 ఫుడ్ కోర్ట్ ఏరియాల్లో చూపెట్టాడు. అక్కడ అవైలబుల్ ఉన్నటువంటి కౌంటర్స్కి నన్ను తీసుకెళ్ళాడండి. నేను గమనించిన పాయింట్ ఫస్ట్ అవన్నీ టెంపరవరీను, దాని తర్వాత వితిన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం ఒక పెద్ద హై రైజ్ కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి ఏరియాలో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్ అండి. ఆ ఫుడ్ కోర్టు ఆ బిల్డరు టెంపరవరీ ఏరియా కింద దాన్ని డెవలప్ చేసున్నారు. ఆ టెంపరవరీ ఏరియా డెవలప్మెంట్ అయిపోయేసి ఇంకొక నెక్స్ట్ ఫేజ్ ఆఫ్ ద బిల్డింగ్ స్టార్ట్ అయ్యే టైం దాకానే ఆ ఫుడ్ కోర్ట్ ఉండేటటువంటి అవకాశం నాకు అక్కడ కనిపిస్తుందండి. అండ్ వాటికి కావాల్సినటువంటి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఫెసిలిటీస్ నాకు అంత గొప్పగా అక్కడ కనిపించలేదు. అండ్ వాళ్ళు పెట్టినటువంటి లేఅవుట్ అది ఒక ఏంటంటే డీప్ షూ బాక్స్ టైప్ పెట్టారండి. ఆ డీప్ షూ బాక్స్ టైప్లో మీకు ఒకటే ఇన్పుట్ కనుక ఉంటే, అంటే ఒకటే ప్రవేశ ద్వారం కనుక ఉన్నట్టయితే మీరు లోపలికి వెళ్ళేటప్పటికీ ఆ చివర ఫర్ ఎగ్జాంపుల్ మీకు టాయిలెట్ ఏరియాసు, హ్యాండ్ వాష్ ఏరియాస్లు దగ్గర ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్స్లో చాలామంది జనాలు తినటానికి ఇష్టపడరండి. దీనికి 2 రీజన్స్. ఒకటి క్లెన్లీనెస్ లేకపోవటము, ఒక క్రమ పద్ధతి లేకపోవటము, ఒక రోల్ ఓవర్ మెకానిజంకి ప్రిన్సిపల్ లేకపోవటము, దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి అదర్ స్టాల్ ఓనర్సు ఈ ఏరియాస్ మీద ఝాస పెట్టకపోవటము. సో ఇదంతా ఏమైపోతుంది, ఫ్రంట్లో ఉన్నప్పుడు అంతా క్లీన్ ఉంటాయి, యాజ్ ఇట్ గోస్ లోపలికి అక్కడ క్లియర్ వెంటిలేషన్ లేకపోవటము, దాని తర్వాత క్లెన్లీనెస్ లేకపోవటము, డిసిప్లిన్ లేకపోవటము, వాళ్ళకి సర్వీస్ లేకపోవటము, టేబుల్స్ లేకపోవటము, ఈ యొక్క మ్యాటర్లో అతను అక్కడ పెట్టినా లేకపోతే ఒక మేడం గారు అక్కడ ఏమన్నా బిజినెస్ స్టార్ట్ చేస్తే ఏమైపోతుందంటే మీ బిజినెస్ లైమ్ లైట్లో ఉండదండి నాకు తెలిసినంత వరకు. కాబట్టి ఇది ఒకటి జాగ్రత్తగా గమనించాల్సినటువంటి పాయింట్. ఫస్ట్ మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఒక కియోస్క్ స్టైల్ మెకానిజంలో మీరు ఇంట్రడ్యూస్ చేస్తుంటే వ్యాపారము, రిమెంబర్ వన్ థింగ్, మీకు ఇన్కమ్ స్ట్రీము ష్రింక్ అయింది అనేటటువంటి పాయింట్ అందరూ గమనించాలి. అండ్
సపోజ్ ఒక ఫుడ్ కోర్ట్‌లో మీరు ఇన్వెస్ట్‌మెంట్ 10 మంత్స్ డిపాజిట్ ఇస్తున్నారు. దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ప్రతి నెల లీజ్ అమౌంట్ వచ్చేటప్పటికి ఒక 35,000 ఇస్తున్నారనుకోండి. మీరు పెట్టినటువంటి అమౌంట్‌కి బయట ఏరియాలో లేకపోతే ఆ కియోస్క్ పక్కన ఉన్నటువంటి ఏరియాలో కూడా మీకు ఒక మంచి షట్టర్ దొరుకుతుంది. విచ్ కెన్ యాక్చువల్లీ గివ్ యూ మల్టిపుల్ ఆప్షన్స్ ఆఫ్ ఇన్కమ్. అంటే మీరే మీ యొక్క పాయింట్లో జ్యూస్ పాయింట్ పెట్టుకోవచ్చు, చాట్ ఐటమ్ పెట్టుకోవచ్చు, పానీపూరి పెట్టుకోవచ్చు, లేకపోతే కనుక మీకు హెల్త్ ఫుడ్ ఐటమ్ పెట్టుకోవచ్చు. మీరు చేస్తున్నటువంటి వ్యాపారంలో మల్టిపుల్ లెవెల్స్ మీరు పెట్టుకోవచ్చు. మల్టిపుల్ లెవెల్ అంటే మీరు బిర్యానీ ఉండొచ్చు, మీరు ఆఫర్ చేయొచ్చు, మీల్స్ ఆఫర్ చేయొచ్చు, లేకపోతే టిఫిన్స్ ఆఫర్ చేయొచ్చు, స్నాక్స్ ఆఫర్ చేయొచ్చు. సో ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ మీరు గనక తీసుకునేటట్టయితే ఒక 5,000 ఎక్కువ పెట్టి మీరు మొత్తము ప్రాసెస్ చేయగలిగినటువంటి లొకేషన్లో మీ యొక్క షట్టర్ తీసుకుంటాం అనేటటువంటిది అన్నిటికీ సమంజసమైనటువంటి యాక్టివిటీ. నేను మిగతా వాళ్ళందరూ పెడుతున్నారు, నాకు ఉన్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెంట్స్ ఉన్నాయి, నేను లిమిటెడ్గా పెట్టుకుంటాను అంటే మన దగ్గర వేరే వాళ్ళకి సబ్లీజ్ ఇచ్చేటటువంటి ఆప్షన్ ఉంది. కానీ మీరు చూసుకోవాల్సినటువంటి పాయింట్, మీరు తీసుకునేటటువంటి లీజ్లో సబ్లెట్కి ఒక ప్రొవిజన్ ఉండాలి. అండ్ కాషనరీ కింద నేను చెప్పేది, ఎవరైతే మీ యొక్క లీజ్ ఏరియాలో వాళ్ళ యొక్క చిన్న చిన్న ఫర్దర్ కియోస్క్ అంటే మీరు ఒక మినీ ఫుడ్ కోర్ట్ అయ్యే ఛాన్స్ ఉండి వేరే వాళ్ళు థర్డ్ పార్టీస్ మేనేజ్ చేస్తుంటే మీకు మీకును వాళ్ళకి మధ్య ఒక క్లియర్ ఎంఓయూ ఉండాలి. దాని తర్వాత వాళ్ళ సొంత లైసెన్స్ అవైలబుల్ ఉండాలి. మీ లైసెన్స్ మీద వాళ్ళు గనక రైడ్ చేస్తూ ఉంటే యూ షుడ్ బి డెఫినెట్లీ కాషియస్. ఎందుకంటే మీరు కంట్రోల్ చేయలేని వ్యాపారము బాధ్యత మీరు తీసుకుంటే అది చాలా క్లిష్టమైనటువంటి నిర్ణయము కింద మారే అవకాశము ఫ్యూచర్లో వచ్చే ఛాన్సు ఉన్నది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒక స్కూల్ పక్కనే ఉన్నటువంటి ఒక బుక్ స్టాల్ ఒకటి పెట్టుకున్నారు అనుకుందాము. ఆ బుక్ స్టాల్లో వాళ్ళు ఈవెన్ ఫుడ్ ఐటమ్స్ పెట్టుకున్నారు. దాని తర్వాత వచ్చేటప్పటికి ఆ ఫుడ్ ఐటమ్స్ అడల్టరీ కానివ్వండి, మిగతా రిలేటెడ్ యాక్టివిటీస్ పెట్టుకున్నారు. ఏముందిరా చిన్నపిల్లలకి నేను ఒక లాలీపాప్ ఇస్తుంటే ఉపయోగం ఏంటి, లేకపోతే మిగతా యాక్టివిటీస్కి అయ్యేటటువంటి పాయింట్లో ఏ ఇష్యూ ఉంది అంటే ప్రతిదానికి దానికి ఒక లైసెన్స్ ఉందండి. లైసెన్స్డ్ వ్యాపారము ఈజ్ ఆల్వేస్ లాంగ్ టర్మ్. అండ్ రిమెంబర్, మీరు గనక ఒక పర్టికులర్ టైంలో పాపులరైజ్ అయ్యి ముందరికి గనక వెళ్ళేటట్టయితే ఆ లైసెన్సు ఒక ఫ్రాంచైజీ మోడల్కి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నది. ఆ అవకాశాన్ని మీరు మిగతా వాళ్ళకి ఆ ఆపర్చునిటీని ఇచ్చి మీరు దాన్ని వేస్ట్ చేసుకోవద్దు. ఇప్పుడు ఒక వ్యాపారస్తుడికి చాలా ఖర్చులు ఉంటాయండి. నేను వ్యాపారం మొదలెట్టేటప్పటికి నేను ఎంప్లాయీలకి ఇవ్వాలి, వెండర్లకి పేమెంట్ చేయాలి, ల్యాండ్ లార్డ్లకి పేమెంట్ చేయాలి, దాని తర్వాత గవర్నమెంట్ వాళ్ళకి నేను ట్యాక్సులు కట్టాలి, దాని తర్వాత మిస్సిలేనియస్ రిలేటెడ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ మెయింటెనెన్స్ అనుకోండి, లేకపోతే కనుక ఇంటీరియర్ మెయింటెనెన్స్ అనుకోండి, లేకపోతే ఇంటీరియర్ డిజైనింగ్ అనుకోండి, ప్రింట్ మీడియా మార్కెటింగు, మిగతావన్నీ కనుక మనము ఒక కాస్ట్ షీటు, ప్రాఫిట్ అండ్ లాస్ షీట్ అంటే దాన్ని డైలీ మన కాస్ట్ షీటు, దాని తర్వాత మనకి టైమ్లీ కాస్ట్ షీట్ మనం గనక పెట్టుకుని మనము జాగ్రత్తగా మేనేజ్ అండ్ మెయింటైన్ చేసుకుంటే మనము ఎక్కడ ఉన్నామో మనం ఎప్పటి లోపల బ్రేక్ ఈవెన్ అవుతాము అనేటటువంటి పాయింట్ చాలా క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంటుందండి. ఓకే, ఇప్పుడు మనము చూడాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫుడ్ కోర్ట్లో ఎందుకు పెట్టాలి అనేటటువంటిది మీ నిర్ణయం. దాంట్లో కొన్ని సాధక బాధకాలు ఉన్నాయి. ఓకే, ఆ సాధక బాధకాలు కాకుండా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ మీరు మీ కన్సల్టెంట్ దగ్గర, లేకపోతే నేను చెప్పబోయే కొన్ని పాయింట్స్ మీరు కనుక అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని ప్రాబ్లమ్స్ మీకు స్టేర్ అవుతూ ఉంటాయండి. దే విల్ బి స్టేరింగ్ అట్ యువర్ ఫేస్ అనమాట. ఇప్పుడు క్యాప్టివ్ క్లయింట్కి మీరు ఒకటే టైప్ ఆఫ్ ఫుడ్ ఇస్తున్నారు. సో అతనికి మొహం మొత్తే ఛాన్స్ కానివ్వండి, లేకపోతే అతనికి ఫుడ్ కోర్ట్లో వస్తే అతనికి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి మిమ్మల్ని రిజెక్ట్ చేసేసి వేరే దగ్గరికి వెళ్ళే అవకాశము చాలా ఎక్కువ ఉంటుందండి. ఇంకొక పాయింట్, మీరు
నేను ఒక సర్వీస్ ఇండస్ట్రీలో ఉన్నాను. ఫుడ్ కాస్ట్ వచ్చేటప్పటికి 60-70% మాత్రమే, మిగతా అరౌండ్ 40% నా సర్వీస్ మీద డిపెండెంట్ అవుతుంది అనుకుంటే, మీరు రెస్టారెంట్కి అతనికి ప్లేట్ ఇచ్చేసిన వెంటనే మీ సర్వీస్ ఎండ్ అయిపోయిందండి. కాబట్టి మీరు దాని లోపల ఎంత తొందరగా ఇస్తున్నాను, నేను ఎంత ఆర్గనైజ్డ్గా ఇస్తున్నాను అనేటటువంటి పాయింట్స్ మీద మీరు ధ్యాస పెట్టాలి. అండ్ రెండో పాయింట్, మీరు బయట మేనేజ్ అవుతున్నటువంటి కియోస్క్ టేబుల్స్ ఏవైతే ఉంటాయో, అంటే ఆ ఫుడ్ స్టాల్లో ఆ ఫుడ్ కోర్ట్లో ఉండేటటువంటి టేబుల్స్, అవి తొందరగా క్లీన్ అవుతున్నాయా లేకపోతే కనుక డర్టీగానే ఉంటున్నాయా అనేటటువంటిది చాలా స్టర్న్గా మీరు కూడా అబ్జర్వ్ చేసి ఆ యొక్క కియోస్క్ మేనేజ్మెంట్కి చెప్పి వాటిని క్లీన్ చేయించుకోవాలి. లేకపోతే మీ కస్టమర్కి అక్కడ క్లీనింగ్ కనుక చాలా స్లోగా ఉంది, లేకపోతే నెంబర్ ఆఫ్ పీపుల్ తక్కువ ఉన్నారనుకోండి, ఆటోమేటికల్లీ టేబుల్స్ క్లాగప్ అయిపోతాయి. దాని తర్వాత కస్టమరు వాళ్ళ యొక్క ఫుడ్ తెచ్చుకొని అక్కడ కూర్చునేందుకు ప్రొవిజన్ లేకపోతే మీ ఫుడ్ కోర్టుకు వచ్చేటటువంటి అవకాశం తగ్గిపోతుందండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, కస్టమర్ని ఎగ్జైట్ చేసేటటువంటి ఫుడ్ అక్కడ అవైలబుల్ ఉంది. అంటే ఎట్లా అంటే, మీకు ఒక 10 స్టాల్స్ ఉన్నాయి, డిఫరెంట్ మంచి బ్రాండ్స్, మీడియోకర్ బ్రాండ్స్, లో టైప్ ఆఫ్ బ్రాండ్స్. మీరు కొత్త ఎవరు అసలు పేరు కూడా తెలియకపోయినా మీరు ఒక ఫుడ్ కోర్ట్లో మీరు మీ స్టాల్ పెట్టారు, ఆ ఏరియాకి వచ్చినటువంటి వాళ్ళకి చూసుకున్నప్పుడు మీరు గనక తెలియకపోతే అతనికి తెలిసినటువంటి ఏరియాకి వెళ్ళేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి కస్టమర్ యొక్క చాయిస్ చాలా ఎక్కువ కింద ఉంటుందండి. ఇప్పుడు ఒక పర్టికులర్ బిల్ గనక జనరేట్ అవుతున్నప్పుడు, మీరు ఒక రెస్టారెంట్ కనుక ఓన్ అయ్యేటట్టయితే, మీరే గనక ఫుడ్ సర్వీస్ అవుతున్నప్పుడు వచ్చినటువంటి బిల్ వాల్యూకి, దాని తర్వాత కియోస్క్లో ఒక పర్టికులర్ ప్రోడక్ట్ మీరు అమ్ముతున్నటువంటి టైంలో వచ్చేటటువంటి బిల్ వాల్యూకి దేర్ ఈజ్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్ అండి. కియోస్క్ ఆర్ ఫుడ్ కోర్ట్లో ఒక కస్టమరు వాళ్ళ 3 ఫ్రెండ్స్తో వచ్చినప్పుడు, ఒక ఫ్రెండ్కి బిర్యానీ తినాలని ఉంటుంది, ఒక అతనికి టిఫిన్ తినాలని ఉంటుంది, ఇంకొక అతనికి ఐస్ క్రీమ్ తినాలని ఉంటుంది, లైట్గా ఏమైనా చేయాలని, ఇంకొక అతనికి చైనీస్ తినాలని ఉంటుంది అనుకుందాం మనము. సో వాళ్ళ అందరూ వేరే కియోస్కులకు వెళ్ళి వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్ని కంప్లీట్ చేసుకుని వాళ్ళ యొక్క ప్లేట్ని టేబుల్ దగ్గరికి తెచ్చుకుంటారండి. ఇది చాలా కామన్ అయినటువంటి పాయింట్. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌కి వచ్చేటటువంటి ఇబ్బంది ఎప్పుడూ ఫుడ్ రియలైజేషన్, ఫుడ్ సేల్ తర్వాత రియలైజ్ అయినటువంటి వాల్యూ ఈజ్ ఆల్వేస్ ఇంపార్టెంట్. ఎందుకంటే అది బ్రెడ్ అండ్ బటర్. మనము ఒక క్యాప్టివ్ రెస్టారెంట్ ఆర్ మేబీ ఇండివిజువల్ రెస్టారెంట్లో ఉన్నప్పుడు, ఈ నలుగురికి కావాల్సినటువంటి పదార్థాలు 99% ఆఫ్ ద పర్టికులర్ టైము వాళ్ళకి గనక అవైలబుల్ లేకపోతే అతను ఇంకొకటి ఆర్డర్ చేసేటటువంటి అవకాశం ఉంది ఆ రెస్టారెంట్ మెనూలో తగ్గట్టు. కానీ మీకు ఫుడ్ కోర్ట్లో ఆ యొక్క ప్రొవిజన్ లేదు. సో మీరు ఓవర్వెల్మ్ అయిపోతారు. అండ్ ఇంకొక పర్టికులర్ పాయింట్ ఫుడ్ కోర్ట్లో అయ్యేది, స్విగ్గీ టైప్ ఆర్ డెలివరీ మెకానిజమ్స్లో మీరు కస్టమర్ యొక్క గుడ్విల్ సంపాదించుకొని మిమ్మల్ని రియలైజ్ చేసేటటువంటి యాక్టివిటీల్లో మీరు మీ యొక్క ఆన్లైన్ మెనూ ఏదైతే ఉందో అది లిమిట్గా పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది. మీరు అనొచ్చు, నేను ఫుడ్ కోర్ట్లో ఉన్నప్పుడు ఫుడ్ కోర్ట్ యొక్క లైసెన్స్ మీరు తీసుకోవచ్చు, అదొక ఆప్షను. లేకపోతే ఆ ఫుడ్ కోర్ట్ అతను మిమ్మల్ని వేరే టైప్ ఆఫ్ FSSA లైసెన్స్ తీసుకోమని చెప్పి మిమ్మల్ని ప్రేరణ చేయొచ్చు. అంటే మీకు లైసెన్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉన్నా మీరు సర్వ్ చేసేటటువంటి ఫుడ్ ఆ ఫుడ్ కోర్ట్లో లిమిట్ అయి ఉండొచ్చు. సో మీరు చూసుకోవాల్సిందేంటి, మీకు 3 రకాల ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఆప్షన్ నెంబర్ 1, క్యాప్టివ్ క్లయింట్కి మీకు అలౌడ్ అయినటువంటి రెసిపీస్ అండ్ వాటిలో ఫ్యూజన్ మీరు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. ఈ ఇచ్చేటటువంటి అవకాశము వేరే వాళ్ళ యొక్క మెనూను కానివ్వండి, వాళ్ళ యొక్క రియలైజబుల్ వాల్యూ, వాళ్ళ యొక్క ప్రోడక్టులకి ఓవర్లాప్ అవ్వకూడదు. ఎవ్రీథింగ్ షుడ్ బీ వర్టికల్ అండ్ దెన్ దే షుడ్ బీ క్లియర్లీ డిమార్క్డ్.
అండ్ రెండోటటువంటి యాక్టివిటీలో మీరు స్విగ్గీలో పెట్టేటప్పుడు మీరు లిమిటెడ్ మెనూ గనక మీరు పెట్టేటప్పుడు మిమ్మల్ని సెలెక్ట్ చేసుకునేటటువంటి ఆప్షను మీరు ఆన్లైన్ కస్టమర్కి తక్కువ ఇస్తున్నారు. అంటే ఇప్పుడు ఒక ఫ్యామిలీ గనక ఒక ఆన్లైన్ ఆర్డర్ పెట్టేటప్పుడు వాళ్ళు చూస్ చేసుకునేటటువంటిది ఇన్ మెజారిటీ ఆఫ్ ద టైం వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని పదార్థాలు ఒక చోట నుంచే దగ్గరికి వచ్చేటటువంటిది. అంటే ఎట్లా ఉంటుందంటే ఒక నలుగురు ఉన్నటువంటి ఫ్యామిలీ ఆన్లైన్ ఆర్డర్ కనుక పెట్టేటప్పుడు మీరు ఓన్లీ టిఫిన్స్ సర్వ్ చేస్తున్నప్పుడు ఒక ఓల్డ్ మ్యాన్ ఒక టిఫిన్ ఈవినింగ్ పూట తెప్పించుకుంటున్నాడు అంటే అతను మీ దగ్గరికి రావచ్చు. కానీ మొత్తం ఫ్యామిలీ కనుక ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే అటువంటప్పుడు ఏమైపోతుందంటే వాళ్ళు రెస్టారెంట్కి వెళ్తారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి కావాల్సినటువంటి భోజనము అక్కడ వాళ్ళకి అవైలబుల్ ఉంటుంది కాబట్టి. ఓకే, మనము సర్వీస్ ఎక్సలెన్స్కి ఇక్కడ పెద్దపీట వేసేందుకు చాలా చాలా తక్కువ స్కోప్ ఉన్నది. అది మనము జాగ్రత్తగా చూసుకోవాలి. క్యాటరింగ్ ఆర్డర్సు లిమిటెడ్ స్పేసు లిమిటెడ్ కిచెన్ ఉండేటప్పటికీ మీరు లార్జ్ క్యాటరింగ్ ఆర్డర్స్ని ఎగ్జిక్యూట్ చేసేందుకు భయపడాల్సి వస్తుందండి మీరు ఈ ఫుడ్ కోర్ట్లో చూసుకుంటే. ఎందుకంటే ఈ ఫుడ్ కోర్ట్లో యాట్ ద మోస్ట్ 80 నుంచి 100 to 120 స్క్వేర్ ఫీట్ స్పేస్ మాత్రమే ఇస్తారండి. అక్కడంతా ప్రీ ప్రాసెస్డ్ ఐటమ్స్ మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కానీ మీరు గనక ఆ ఫుడ్ కోర్టులోనే లైసెన్స్ తీసుకుంటే మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్ ఫెసిలిటీ అక్కడే చేయాల్సింది ఉంటుందండి. కాబట్టి మీరు దాన్ని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీరు చేసుకుంటాం అనేటటువంటిది ఇంపార్టెంట్ పాయింట్. మీకు లిమిటెడ్ ఇన్కమ్ స్ట్రీమ్స్లోకి మీరు వెళ్ళిపోయేటప్పుడు మీ సర్వైవల్ ఇంకా టఫర్ అవుతుందండి. నేను ఆ మధ్య ఒక పర్టికులర్ ఫుడ్ కోర్ట్ హైదరాబాద్లో, పేర్లు చెప్పనండి, ఓకే, నేను నా స్టాల్ పెట్టుకోవాలని చెప్పి నేను ఎంక్వైరీ చేసుకునేటప్పుడు నేను చూసినటువంటి ఇబ్బందులు ఏంటంటే ల్యాండ్ లార్డ్ 20% ఆఫ్ ద కమిషన్ ఆన్ ద సేల్ ఫిగర్ బియాండ్ అ సర్టన్ వాల్యూ అండ్ దాని తర్వాత అంతకంటే లో ఫిగర్స్ కనుక మనం డెమాన్స్ట్రేట్ చేస్తే కనుక ఇంత మనం 30,000 40,000 అతనికి పే చేయాలి అనేటటువంటి పాయింట్ ముందర పెట్టాడండి. అంటే ఎట్లా అంటే కనుక అతనికి ఇర్రెస్పెక్టివ్ వెదర్ యూ హ్యాడ్ కండక్టెడ్ ద సేల్ ఆర్ నాట్, ఓకే, ఒక 35,000 to 40,000 మీరు అతనికి రెంటల్ వాల్యూ కింద ఇవ్వాలి. దాని తర్వాత ఓవర్ అండ్ బియాండ్ ఇట్ మీరు ఒక ఏది ఈ రిటైనర్ ఆర్ మేబీ ద సేల్ వాల్యూ మీరు కనుక చూసుకుంటే ఆ సేల్ వాల్యూ ఒక పర్టికులర్ ట్యాగ్ లైన్కి పైకి వెళ్ళింది అంటే కనుక ఆ వాల్యూ యొక్క దాంట్లో మీరు 20% అతనికి మీరు కమిషన్ కట్టాలి అనేటటువంటిది ఒక రిక్వైర్మెంట్ ఉందండి. దీని లోపల మేము అద్దె తీసుకోము అది ఇది అని అంటారు. కానీ నేను చెప్పేటటువంటి పాయింట్ లార్జ్ డిపాజిట్స్, ఓకే, అంటే మీకు బయటికి వెళ్ళాలి అంటే కనుక మీరు 11 months నోటీసో లేకపోతే కనుక మీకు లాక్ ఇన్ పీరియడ్ కనుక 10 years ఉంది అంటే మీరు వేరే వాళ్ళకి మీరు సబ్లెట్ ఇచ్చుకోవాలి లేకపోతే అమ్మేసుకొని వెళ్ళాలి తప్పించేసి మీరు మళ్ళీ ఆ యొక్క కియోస్క్ని మేనేజ్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేయటం అనేటటువంటిది ఉండదండి. సో ఇక్కడ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ మనం నడిపించేటటువంటి వ్యాపారము ఆ మాల్లో వచ్చేటటువంటిదో లేకపోతే ఆ ఫుడ్ కోర్ట్లో స్టెప్ ఇన్ అయ్యేటటువంటి క్యాప్టివ్ క్లయింట్స్ ఎంతమంది ఉంటారు అనేటటువంటిది ప్రామినెంట్ అండి. సో కియోస్క్లో పెట్టేటటువంటి ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీ కాస్ట్ షీట్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. దాని తర్వాత మీరు 2 లైసెన్సులు తీసుకోవాలని నా సొల్యూషన్ అండి. ఇప్పుడు కియోస్క్లో కనుక మీరు ఒక లైసెన్సింగ్ కనుక తీసుకునేటట్టయితే మీరు ఇంకొక లైసెన్సు వేరే కిచెన్కి మీరు తీసుకోండి. కావాలంటే అదే పేరు పెట్టుకోండి లేకపోతే వేరే పేరు పెట్టుకోండి. అక్కడ ఎవరైనా క్యాటరింగ్ కోసం వచ్చేటట్టయితే కనుక మీరు ఆ క్యాటరింగ్ ఆర్డరు ఫర్ అ ఫుల్ సర్వీస్ ఎగ్జిక్యూషన్ కింద తీసుకుని ఆ ఏరియా కాకుండా వేరే FSSAI ఏరియాలో పెట్టి మా సిస్టర్ కన్సర్న్ ఉంది వాళ్ళు క్యాటరింగ్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేస్తారు అనేటటువంటి పాయింట్ చెప్పి మీరు అక్కడే ఎగ్జిక్యూట్ చేయండి. సో దట్ మీ యొక్క ఇన్కమ్ స్ట్రీమ్ దెబ్బతిన కింద ఉంటుంది. అండ్ రెండోటటువంటిది మీరు పెట్టేటటువంటి కియోస్క్లో మీరు బ్రాండెడ్ అంటే మీకు ఒక చిల్లర్ ఉంటుందండి. జనరల్లీ
ఓకే, ప్రతి ఒక్క స్టాల్లోనూ చిల్లర ఉంటుంది. ఇప్పుడు మనం చిల్లర గనక గమనిస్తే దాని లోపల జ్యూసెస్ ఉంటాయి, కూల్ డ్రింక్స్ ఉంటాయి, సాఫ్ట్ డ్రింక్స్ ఉంటాయి, ఒక మిగతా అన్ని వెరైటీ ప్లియోత్రా ఆఫ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి విచ్ ఆర్ నోన్ యాజ్ అ ట్రేడింగ్ ప్రోడక్ట్స్, ఓకే, ఆర్ ఆఫ్ ద షెల్ఫ్ ప్రోడక్ట్స్. ఓకే, సో వీటి మీద రెస్ట్రిక్షన్ పెట్టుకోవద్దు. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు స్విగ్గీ జొమాటోలో మేము చేసేటటువంటి ఆర్డర్స్ ఏవైతే ఉంటున్నాయో ఆ మెనూకి దీనికి లింక్ పెట్టద్దు. ఆ ఫుడ్ కోర్ట్ యాజమాన్యం దానికి లింక్ పెట్టకూడదు, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ అవుట్ ఆఫ్ ద ఫుడ్ కోర్ట్ అవుతుంది అనేటటువంటి పాయింట్ క్రిస్టల్ క్లియర్ పెట్టుకోండి. అండ్ 4, మీరు కనుక ఒక పెద్ద ఫుడ్ కోర్ట్లో కనుక మీరు మీ స్టాల్ పెట్టాలి అనుకునేటప్పుడు మీరు చాలా చాలా జాగ్రత్తగా దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. అంత పెద్ద బిగీస్ అక్కడ కాంపిటీషన్ కింద ఉన్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి మోడలు, వాళ్ళకు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాళ్ళకు ఉన్నటువంటి డీప్ పాకెట్స్, వాళ్ళకు ఉన్నటువంటి మార్కెటింగ్ కెపాసిటీ మీకు గనక లేకపోతే యు ఆర్ జస్ట్ నథింగ్ బట్ ఫైటింగ్ అ హ్యూజ్ మౌంటైన్. అటువంటప్పుడు మార్కెటింగ్ స్ట్రాటజీలో నేను విన్ అవుతాను అనుకుంటాము ధైర్యమైనటువంటి నిర్ణయమే. కాబట్టి ఆ నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా, చాలా చాలా కాషియస్గా అప్రోచ్ అవ్వండి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు యాట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం వీలైతే ఆ మీరు ఒక ఫుడ్ కోర్ట్లో కనుక మీరు ఇది పెద్ద మాల్లో ఉన్నటువంటి ఫుడ్ కోర్ట్లో మీ ప్రజెన్స్ ఉన్నప్పుడు బయట కూడా ఉన్నటువంటి పక్కన మీరు ఇంకొక ఫుడ్ కోర్ట్లో కూడా మీ ప్రజెన్స్ పెట్టుకోండి, ఓన్లీ ఫర్ డెలివరీ టైప్. సో మీకు 2 కిచెన్స్ వస్తాయండి. ఈ 2 కిచెన్స్లోనూ మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఒక దాంట్లో ఒకటి పెట్టుకోవాలి, ఇంకో దాంట్లో ఇంకోటి పెట్టుకోవాలి. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ ఇట్ ఈజ్ నీడెడ్ యూ కెన్ ఇఫ్ ఆ ఫుడ్ కోర్ట్లో ఎక్స్టర్నల్ ఫుడ్ ఈజ్ అలౌడ్ అనేటటువంటి కెపాసిటీ ఉందంటే కనుక మీరు కస్టమర్కి సర్వ్ చేసేందుకు యాక్టివిటీస్ చూసుకోండి. ఇది లీగలా ఇల్లీగలా అనేటటువంటిది మీ కాంట్రాక్ట్ డిఫైన్ చేస్తుందండి. ఫస్ట్ చెక్ యువర్ కాంట్రాక్ట్ అండ్ దెన్ తర్వాత కాంట్రాక్ట్లో ఏమన్నా గనక ఎక్సెప్షన్స్ అతను అంటే ఆ ల్యాండ్లార్డ్ మీకు ఇచ్చేందుకు ఎగ్రీ అయితే కనుక మీరు చూసుకోండి. రిమెంబర్ వన్ థింగ్, మీరు ఒక ఫుడ్ కోర్ట్లో పెట్టేటప్పుడు ఒక లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటర్ పెడుతున్నారనుకోండి, ఫుడ్ కోర్ట్లో కస్టమర్లని ఎగ్జైట్ చేసేటటువంటి ఫుడ్ విల్ నాట్ జస్ట్ బీ 4 or 5 ఐటమ్స్. అంటే నేను మళ్ళీ ఇడ్లీ, దోశ, వడా, బోండా పెడతాను, మిగతావేవి పెట్టాను టిఫిన్ సెంటర్లో అంటే కనుక మీ యొక్క ఫుడ్ కోర్ట్ స్టాల్ సక్సెస్ అయ్యే ఛాన్స్ కొంచెం తక్కువ ఉంటుందండి. మీరు వాళ్ళని కస్టమర్ని, క్యాప్టివ్ క్లయింట్స్ని ఎగ్జైట్ చేసేటటువంటి ఫుడ్ మీరు పెట్టాలి. దాని తర్వాత వాళ్ళకి మొఖం మొత్తనటువంటి ఫుడ్ మీరు పెట్టాలి. దాని తర్వాత వేరియస్ ఆప్షన్స్, కస్టమర్ మీ దగ్గరికి వస్తే అతను ఎంత మీ దగ్గర నుంచి బెనిఫిట్ పొందుతున్నాడు అనేటటువంటి పాయింట్ మీరు పెట్టుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక టిఫిన్ సెంటరు మీరు పెట్టుకున్నారండి. ఓకే, ఒక టిఫిన్ సెంటర్లో మీరు ఇడ్లీ, దోశ, వడ, పూరి, బోండానే కాకుండా ఓకే కొన్ని ఇడియప్పము, లేకపోతే చోళే భటూరే, ఓకే, ఢోక్లా, దాని తర్వాత బ్రెడ్ టైప్ రిలేటెడ్ ఐటమ్స్, బ్రేక్ఫాస్ట్లో ఇవ్వదగినటువంటి కాంటినెంటల్ ఐటమ్స్ కూడా మీరు దాంట్లో ఇంట్రడ్యూస్ చేయండి. సో ఏమైపోతుందంటే మీరు ఒక యునీక్ మోడల్ తయారవుతారు. బిగీస్ కొంతవరకు సర్వ్ చేస్తారండి, కానీ బిగీస్ యొక్క ప్రోడక్ట్స్లో మీరు గమనించాల్సినటువంటి పాయింట్ ఒకటి ఉందండి. వాళ్ళది ఒకటే టేస్టు, ఒక సిగ్నిఫికెంట్ క్వాలిటీలో ఒక బ్లాండ్ టేస్ట్తో మీకు వస్తుందండి. ఒక బ్లాండ్ అంటే నేను అనేది కొంతమంది కస్టమర్లకి రిపిటేటివ్గా సేమ్ టేస్ట్ తినటము నచ్చకపోవచ్చు, కానీ ఒక QSR మోడల్లో దట్ ఈజ్ ది అడాప్టబుల్ మోడల్. కాబట్టి మీరు కొంతవరకు అక్కడికి తీసుకెళ్ళి కస్టమర్కి వెరైటీ కనుక ఆప్షన్ చూపెట్టి దాని తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సైడ్ డిషెస్, కాండిమెంట్స్ కూడా మీరు వెరైటీ కనుక మీరు ఇవ్వగలిగితే అది ఒక సక్సెస్ఫుల్ బిజినెస్ వెంచర్ అయ్యే అవకాశం ఉంది. సో ఫుడ్ కోర్ట్లో ఫస్ట్ మీ కాంట్రాక్ట్ ముఖ్యము, మీ యొక్క లాక్-ఇన్ పీరియడ్ ముఖ్యము, మీ యొక్క ప్లేస్మెంట్ ముఖ్యము, మీ
ప్రోడక్ట్ మీరు ఏది పెడుతున్నారో అది ముఖ్యము, దాని లోపల వెరైటీ ఉందా లేదా అనేటటువంటిది ముఖ్యము, ఆ వెరైటీని ఎంత బాగా ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అనేటటువంటిది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. దాని తర్వాత అన్నిటికంటే మెయిన్ క్యాప్టివ్ క్లయింట్స్ అసలు వస్తున్నారా రావట్లేదా అనేటటువంటి ప్రీ ఎస్టాబ్లిష్మెంట్ స్టడీ మీరు చేసుకోకపోతే ఫుడ్ స్టాల్స్ మీరు పెట్టేటప్పుడు మీరు చేతులు కాల్చుకునేటటువంటి రిస్క్ హెవియర్గా ఉంటుంది నార్మల్ రెస్టారెంట్స్ కంటే. నార్మల్ రెస్టారెంట్స్ ఫుడ్ కోర్ట్స్. ఇంకొక పాయింట్, మీరు డీప్ పాకెటెడ్ అనేసి ఒక ఏజెంట్ అనుకొని మిమ్మల్ని తీసుకెళ్ళేసి మీరు కంపీట్ అవ్వలేనటువంటి మార్కెట్లో మిమ్మల్ని స్టాల్ ఆర్ కియోస్కు పెట్టాలనేటటువంటి సజెషన్ ఇస్తున్నప్పుడు ప్లీజ్ బీ ఎవరీ అబౌట్ దట్ వన్. ఓకే. అండ్ మీరు మోడల్స్ కనుక తయారు చేసేటప్పుడు రిమెంబర్ వన్ థింగ్, మీరు ఎగ్జిక్యూట్ చేసుకొని చూడండి. అండ్ దాని తర్వాత రిమెంబర్ వన్ థింగ్, దేర్ ఈజ్ అ చేంజ్ for your staff to move from one point to another point very quickly within the food court. మీకు ఒక మ్యాన్ పవర్ సప్లయర్ అక్కడ ఉండొచ్చు, లేకపోతే మీ యొక్క టీం ఉండొచ్చు. కానీ మీ యొక్క టీం సపరేట్ టీం మీరు తెచ్చుకున్నారు, కానీ మ్యాన్ పవర్ సప్లయర్స్ మీకంటే ఎక్కువ డబ్బులు ఇస్తున్నప్పుడు ఆటోమేటికల్లీ మీ యొక్క ఎంప్లాయీస్ అతనితో పాటు లేకపోతే ఆ మ్యాన్ పవర్ ఏజెన్సీతో పాటు టైఅప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మీ మ్యాన్ పవర్ టర్న్ ఓవర్ ఎక్కువ ఉంటుంది. ఆ టైంలో మీరు ఎట్లా రియలైజ్ అవుతున్నారు అనేటటువంటి దానికి మీకు ఓన్లీ అసెంబ్లీ టైప్ ఆఫ్ టీమ్ని మీరు ప్లేస్మెంట్ చేసుకోవాలి. దాని తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రొడక్షన్కి ఒక స్కిల్డ్ లేబర్ని మీరు చేసుకోవాలి అన్నప్పుడు బీ వెరీ వెరీ కాషియస్ టు గెట్ ఇన్ టు ఇట్ డన్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు గనక డామినోస్ అనేటటువంటి ఒక క్యూఎస్ఆర్ మోడల్ కనుక మనం చూసుకుంటే, డామినోస్ అవనండి, హల్దీరామ్స్ అవనివ్వండి, లేకపోతే కనుక మీకు మెక్డొనాల్డ్స్ అవని, బర్గర్ కింగ్ అవని, వీటన్నిటిలోనూ మీరు మోడల్స్ కనుక చెక్ చేసుకుంటే వీటిలో అందరూ ఉండేది ఎగ్జిక్యూషన్ స్టాఫే అండి. వాళ్ళని ఆ ప్రోడక్ట్ని ఎట్లా కరెక్ట్గా అవసరం కోసం చేసుకునేటటువంటి మిషనరీకి వీళ్ళందరినీ ట్రైన్ చేయిస్తారు. సో చాలా వరకు ఏంటంటే టైం బేస్డ్ ఫుడ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఓకే. అంటే మెక్డొనాల్డ్లో ఒక పర్టికులర్ ప్యాకేజీ మొత్తం ఓపెన్ చేయాలి మనం ఫ్రెంచ్ ఫ్రైస్ని చేసేటప్పుడు, దానికి ఒక పర్టికులర్ టైం లైన్లో ఒక పర్టికులర్ టెంపరేచర్లో ఉన్నప్పుడే అవి ఇమ్మర్స్ అవుతాయి. దాని తర్వాత ఒక పర్టికులర్ టైంలో అవి ఫ్రై అయిపోయిన తర్వాత అవి మళ్ళీ బయటికి వచ్చేసి అవి స్ట్రెయిన్ అయిపోతాయి. దాని తర్వాత ఆ యొక్క ఎంప్లాయీస్కి బెనిఫిట్ ఇస్తాయి. దాని తర్వాత వాటికి ఉండేటటువంటి ప్రొసీజర్స్లో ఒక పర్టికులర్ ప్యాక్లో ఎంత ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు, డీసెంట్ క్వాలిటీ ప్యాకింగ్, డీసెంట్ లుకింగ్ ప్యాకింగ్, వీటన్నిటి మీద వాళ్ళు చాలా ఇన్వెస్ట్ చేస్తారండి. మీరు ఒక ఫుడ్ కోర్ట్లో పెట్టేటప్పుడు మీరు కూడా వీటిని అడాప్ట్ చేయాలి అనేటటువంటిది చాలా అవసరమైనటువంటి నిర్ణయం అండి. మనము సొసైటీ జీవులం అండి. మనము ఒక పెద్ద సొసైటీలో గనక మనము చిన్నవాళ్ళమైనా సరే, ఏది బై ఫైనాన్షియల్లీ మనము ఒక పెద్ద బిగీస్ ఉండేటటువంటి ప్లేస్లో వెళ్ళేటప్పుడు మీరు డెమాన్స్ట్రేషన్ కూడా మీరు కూడా ఒక బిగ్గీనే అనేటటువంటిది చేయాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా అని చెప్పి అప్పుల పాలవమని కాదండి. మీరు మీ యొక్క మోడల్ని మీ బెనిఫిషియల్గా ఒక యూనిక్ వేలో, ఒక యూఎస్పీలో వాళ్ళ స్టాండర్డ్కి ఈక్వలెంట్ కింద మీరు చేయగలుగుతున్నారా ప్రామినెంట్. ఫర్ ఎగ్జాంపుల్ యూజింగ్ బ్రైట్ కలర్సు, దాని తర్వాత ప్యాకేజింగు. ఇప్పుడు మీరు గమనిస్తే ఇనార్బిట్ మాల్ కానివ్వండి, లేకపోతే కనుక ఏఎంబి కానివ్వండి, లేకపోతే వేరే టైప్ ఆఫ్ మాల్స్ కనుక గమనిస్తే అక్కడ చిన్న స్టాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఆ చిన్న స్టాల్ వాళ్ళు ఎట్లా పాపులరైజ్ అవుతున్నారు అంటే వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ ఆర్ గోయింగ్ టు బి యూనిక్ అండి.
ఒకళ్ళు జస్ట్ బబుల్ టీ పెట్టుకునేసి అద్భుతమైనటువంటి సేల్స్ చేస్తున్నారండి. బిగ్గీస్ ఎవడు బబుల్ టీ పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు అంటే నా దగ్గర సమాధానం లేదు. ఓకే, వీళ్ళు ఒక చిన్న టీ స్టాలు లేకపోతే ఒక చిన్న జ్యూస్ స్టాల్లో తయారు చేసేసుకుని వెరైటీ ఆఫ్ కాంబినేషన్స్ అండ్ మిక్సెస్ కనుక చూసుకుంటే వాళ్ళ యొక్క మెనూ కార్డు నార్మల్ వాటికంటే ఎక్కువ ఉంటుంది. అవేమంత పెద్ద గొప్పగా ఉంటాయంటే వాళ్ళందరూ స్క్వాష్లే తెస్తారు. దాని తర్వాత వచ్చేటప్పటికి బయట మార్కెట్లో అవైలబుల్ అయ్యేటటువంటి ప్రోడక్ట్స్ తెచ్చి దే విల్ డూ ఇట్ ఇన్ అ వెరీ క్వాలిటేటివ్ వన్ అసెంబ్లీ చేస్తారు. అండ్ టీమ్ మీరు గమనిస్తే టీమ్ చాలా తక్కువ ఉంటుందండి. ఒక పర్సన్ లేకపోతే ఇద్దరే ఉంటారు అటువంటి స్టాల్స్లో. అండ్ స్టిల్ దే ఆర్ సర్వైవింగ్ అండ్ దెన్ స్టిల్ దే ఆర్ ఏబుల్ టు మేకప్ అ మార్క్. అంటే మనము చిన్నవాళ్ళము లేకపోతే కనుక మన మార్కెటింగ్ బడ్జెట్ ఆర్ మన బడ్జెట్ పెద్ద బిగ్గీస్ కంటే తక్కువ ఉంది అన్నా కూడా మనం సక్సెస్ చేయొచ్చు అనేటటువంటిది ఈ యొక్క స్టాల్ ఓనర్సు చాలా క్లియర్లీ ఇమిటేట్ అండ్ ఇంప్లిమెంట్ చేయగలుగుతున్నారు. వీళ్ళ యొక్క ప్రజెన్స్ ఒక నార్మల్ బ్రాండ్ని నీళ్ల బాటిల్ని తెచ్చేసి మీరు కిన్లే కానివ్వండి లేకపోతే బిస్లరీ ఇవన్నీ ఇవ్వకుండా వీళ్ళు ఒక నార్మల్ వాటర్ బాటిల్ ఇస్తున్నారు. ఇట్ ఈజ్ నోన్ బ్రాండ్ ఆఫ్ వాటర్ బాటిల్. కానీ వీళ్ళకి ఆ వచ్చేటటువంటి వాటర్ బాటిల్ యొక్క కాస్ట్ విల్ బీ లెస్సర్ దెన్ ద బిగ్గీ వాటర్ బాటిల్ కాస్ట్. కాబట్టి ఐడియాలజికల్ అక్కడ కూడా వీళ్ళు దే ఆర్ యాక్చువల్లీ ఇన్ అన్ అడ్వాంటేజ్ కదా. మనము చూసుకోవాల్సినటువంటి పాయింట్ ఎప్పుడైనా మన యొక్క కాస్ట్ షీట్లో మనము ఎంత జాగ్రత్తగా మన యొక్క క్యాపిటల్ ఎరోజన్ని బ్లాక్ చేస్తున్నాము, మనము ఎంత తొందరగా బ్రేక్ ఈవెన్కి మూవ్ అయిపోతున్నాము, మనము ఎంత గొప్పగా మన యొక్క లాంగ్ టర్మ్ ప్లానింగ్లో మనము ఆ లాక్-ఇన్ పీరియడ్ని అధిగమిస్తున్నాము అనేటటువంటి పాయింట్ చాలా ఇంపార్టెంట్. అమ్ముకుంటాము ఈజ్ ద లాస్ట్ రిసార్ట్ అండి. ఇప్పుడు చాలామంది రెస్టారెంట్ ఎక్విప్మెంట్ కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్ అవి అమ్మేసుకుంటూ ఉంటారు. ఐ వుడ్ సే డెఫినెట్లీ ఇక మనం కంటిన్యూ అవ్వలేము అన్నప్పుడు ఈ మోడల్ మన మైండ్కి ఎక్కట్లేదు అనుకున్నప్పుడు ఒకసారి ఆగి మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకుని ఈ వ్యాపారాన్ని మళ్ళీ మనము వేరే పద్ధతిలో మనం మొదలెట్టాలా అనేటటువంటిది ఇంకొక అసెస్మెంట్ చేసుకుంటాము. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకొక పద్ధతిలో మనము ఒకసారి ఆగి అది పర్మనెంట్ చెయ్యాలా లేకపోతే మనం ఇంకొక దాంట్లో యాక్టివిటీలో మూవ్ అవ్వాలా లేకపోతే మనము అసలు ఈ ఇండస్ట్రీలోంచే ఎగ్జిట్ అయిపోవాలా అనేటటువంటి నిర్ణయం కూడా చాలా ఇంపార్టెంట్ కరమైనటువంటి నిర్ణయం. అది షార్ట్ స్పాన్ ఆఫ్ టైమా అంటే మీ జెస్టేషన్ పీరియడ్ మీరు ఒక పీరియడ్ పెట్టుకోండి. ఐడియాలజికల్లీ మీకు మీ మేనేజ్మెంట్ గురువులు కానివ్వండి లేకపోతే కనుక ఒక ప్రాపర్ కాస్టింగ్ చేసేటటువంటి టీమ్ని హైర్ చేసుకుని వాళ్ళు ఇండస్ట్రీ స్టాండర్డ్స్ వాళ్ళు ప్రతిదాన్ని ఒక లెక్కపరంగా దాన్ని నోట్ చేసుకొని డేటాతో ఎనలైజ్ చేసుకొని మీరు చేయండి. అండ్ ఇంకొక పాయింట్ నేను ఇక్కడ చెప్పాలి అనుకుంటున్నది ఏంటంటే ఈ మధ్యకాలంలో మనము బిగ్గీస్ని చూసి కానివ్వండి లేకపోతే పెద్ద చైన్స్ని చూసి కానీ మనము నేర్చుకున్నది మనము లో కాస్ట్ ఫుడ్ కోర్ట్స్ను పెట్టాలి అనేటటువంటిది కొంత ల్యాండ్ లార్డ్స్ తీసుకుంటున్నటువంటి నిర్ణయం అండి. ల్యాండ్ లార్డ్స్ లేకపోతే వ్యాపారాలు లేవు, అది మనం గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ స్టైల్ ఆఫ్ బిజినెస్ మన స్టైల్ ఆఫ్ బిజినెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. వాళ్ళకి ఆ ఏరియాది రేటు కనుక పెరిగేటప్పుడు ఎయిదర్ హీ విల్ సెల్ ఇట్ ఆఫ్ అండ్ దెన్ మూవ్ ఇన్ టు అనదర్ ప్రాజెక్ట్ ఆర్ హీ విల్ ట్రై టు గెట్ యూ అవుట్ అండ్ దెన్ రెంట్ ఇట్ అవుట్ ఫర్ అ హయ్యర్ ప్రైస్ టు సమ్ అదర్ పర్సన్. వాళ్ళు దీంట్లో రెగ్యులర్గా చేస్తూనే ఉంటారు ఎందుకంటే దట్ ఈస్ దేర్ వే ఆఫ్ ప్రొటెక్టింగ్ దేర్ క్యాపిటల్. అండ్ లెగసీ బిజినెసెస్ గనక మార్కెట్ యొక్క చేంజ్కి వాళ్ళు అసెస్మెంట్ చేసుకుని దానికి చేంజ్ని ఇన్కార్పొరేట్ వాళ్ళ యొక్క డిఎన్ఏలో చేసుకోకపోతే ఇట్ విల్ బీ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు సర్వైవ్. కాబట్టి లెగసీ బిజినెసెస్ వింటేజ్ బిజినెసెస్ లేకపోతే పాత మోడల్లో రన్ అవుతున్నటువంటి రెస్టారెంట్స్ లేకపోతే ప్రతి ఒక్కళ్ళు మేము ట్రెడిషనల్ రెస్టారెంట్ కాబట్టి మేము మారము ఓకే మేము ఇంతే అనేటటువంటి రెస్టారెంట్స్ ఇవన్నీ వాళ్ళ మోడల్స్ తప్పు కావండి. మార్కెట్ వాళ్ళని ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తుంది అనేటటువంటి పాయింట్ మైండ్లో పెట్టుకుని దాని యొక్క అనుగుణంగా మన యొక్క బిజినెస్ మార్కెటింగ్ అండ్ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీస్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవాలి అనేటటువంటిది నా యొక్క విన్నపం అండి. ఇక్కడ
మనము చిన్న వ్యాపారాల్ని, ఒక ఇండివిజువల్ నడిపేటటువంటి వ్యాపారాల్ని గనక మనము జాగ్రత్తగా గమనిస్తే మనకి ఒక చిన్న వ్యాపారంలో ఎంప్లాయీ ఓవర్ హెడ్, ప్రోడక్ట్ వేస్టేజీ, దాని తర్వాత దాని యొక్క కస్టమర్ ఎంబ్రేసింగ్ సిట్యుయేషను మనము చూసుకుంటే ఏమైపోతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైంలో ఒక ఇంబ్యాలెన్స్ ఉంటుందండి. ఆ ఇంబ్యాలెన్స్ పాజిటివ్ ఉంటే దాన్ని ప్రాఫిట్ అంటాము, అది కనుక నెగిటివ్ ఉంటే కనుక దాన్ని మనము బ్రేక్ ఈవెన్ కూడా రాలేదు అనేటటువంటి పాయింట్ మనం ఇప్పుడు కామన్గా ప్రస్తావిస్తూ ఉంటాము. నేను చెప్పేటటువంటి దాంట్లో మారుతున్న మార్కెట్కి అనుగుణంగా ల్యాండ్ లార్డ్ చాలా తొందరగా ఈ ఫుడ్ కోర్ట్ ఆర్ ఫుడ్ స్టాల్స్ ఆర్ ఫుడ్ కియోస్క్స్ ఇన్ ఒక పర్టికులర్ మార్కెటింగ్ ఏరియా, లేకపోతే మీకు ఒక ఫుడ్ కార్ట్స్ పెట్టుకునేటటువంటిది ఓపెన్ ఏరియా, ఇవన్నీ పెట్టారు, వాళ్ళు ఎవాల్వ్ అయ్యారండి. కానీ ఇప్పటికీ నాకు తెలిసినంతలో చిన్న వ్యాపారస్తులు కానివ్వండి, లేకపోతే గవర్నమెంట్కి వాళ్ళ యొక్క బాధ చెప్పుకునేటటువంటి అసోసియేషన్స్ కానీ ఆర్గనైజేషన్స్ కానీ ఇప్పటిదాకా రాలేదు. నేను ఇది కియోస్క్ స్టాల్స్ లేకపోతే మిగతా వాటి మీద నేను ప్రస్తావించాలి అనేటటువంటి పాయింట్ కాదండి. అందరికీ ఒకటే ప్రాబ్లం ఏంటంటే తక్కువ కాస్ట్తో మనము మన యొక్క వ్యాపారాన్ని ఎంత బాగా నడిపిస్తున్నామో, మనకి ఆ యొక్క వ్యాపారంలోంచి లాభం రావాలి, ఆ లాభంతో నేను నా జీవితాన్ని గడపాలి అనేటటువంటి పాయింట్ ప్రతి ఒక్క ఎంటర్ప్రినర్కి ఉంటుందండి. కానీ మనము ఇండివిజువల్లీ లెటస్సే ఇప్పుడు మనకు అక్కడ రెగ్యులర్ మార్కెట్లో ఉన్నప్పుడు మనకి మున్సిపల్ అథారిటీస్ యొక్క ఎంప్లాయీస్తో ప్రతిరోజు అవసరం ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ చెత్త ఎత్తటం కానివ్వండి, చెత్త కలెక్షన్ కానివ్వండి, ఆ రోడ్డుని శుభ్రంగా ఉంచటం కానీ, లేకపోతే రేపు పొద్దున ఏమన్నా ఎన్వైర్మెంటల్ మిస్హ్యాప్ అయితే, అంటే వాన్ వచ్చేసినప్పుడు అక్కడ వాటర్ క్లాగ్ అయిపోవటము, లేకపోతే డ్రైనేజీ లీక్ అయిపోవటము, మిగతావి ఓకే, వీటన్నిటితోనూ మనం వాళ్ళతో రెగ్యులర్గా వాళ్ళ సర్వీసెస్ మనము తీసుకుంటూ ఉంటామండి. ఈ పాయింట్లో ఒక పర్టికులర్ ఎంప్లాయీ పని చేయట్లేదో, లేకపోతే ఆ యొక్క ఏరియాని ఎవరు జాగ్రత్తగా దాన్ని కాపాడట్లేదు అంటే, మీరు ఇండివిజువల్లీ యాజ్ అ రెస్టారెంట్ కనుక మీరు వెళితే ఏమైపోతుందంటే, అది మున్సిపల్ అథారిటీస్ చూడరని కాదు, కానీ మీరు ఒక గుంపు నుంచి మీ తల బయటకు పెట్టేసి యు ఆర్ ట్రయింగ్ టు టెల్ ద పీపుల్ దట్ యూ ఆర్ అ కంప్లైంట్ క్యాండిడేట్ అనే ఛాన్స్ కొంతమందికి అనిపించచ్చండి. అది తప్పని నేను అంటలేదు, అది చెయ్యాలి కూడా, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క డ్యూటీని సక్రమంగా చెయ్యాలి. కానీ ఒక అసోసియేషన్ను ఇప్పుడు మనం ఒక్కళ్ళమే కాదు కదా ఇబ్బంది పడుతుంది, మన పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నారు, మన పక్కన ఉన్నటువంటి ఫుడ్ బిజినెస్ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఓకే, అప్పుడు మనం ఎవరితో కంప్లైంట్ చేయాలి? దీనికి ఇంకొక స్టెప్ కనుక మనం ముందరికి వెళితే, మీకు అన్లైసెన్స్డ్ వ్యాపారస్తులు విపరీతంగా ఒక బిజీ ఉన్నటువంటి స్ట్రీట్స్లో ఉంటారండి. చిన్నగా కార్ట్లలో వచ్చేస్తారు, దీంట్లో వచ్చేస్తారు. ఒకడు మిరపకాయ బజ్జీలు వేసేస్తూ ఉంటాడు, ఒకడు వచ్చేటప్పటికి ఇవి అమ్మేస్తూ ఉంటాడు. చిన్న ఐటమ్స్ మీ రెస్టారెంట్లో దొరికే దాదాపుగా 30 ఐటమ్స్ అన్నీ ఆ కార్ట్స్ మీద దొరికిపోతాయి. మీరు ఇచ్చే ప్రైస్ కంటే వాళ్ళు తక్కువ ప్రైస్ ఇస్తారు. ప్రతి ఒక్కడు నాకంటే గొప్ప క్వాలిటీ నేను ఇవ్వను అంటాడు. కానీ మీ ప్రైజింగ్కి అతను ఒక 5 రూపాయలు లేకపోతే కనుక ఒక 2 రూపాయలు తక్కువకి ఇచ్చిన ఐడియాలజికల్లీ మీరు పెట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ కాస్ట్ అతను ఇవ్వట్లేదు, కాబట్టి అతనికి వచ్చే లాభం మీ లాభం కంటే ఎక్కువండి. ఇది వ్యాపారస్తుల సంఘము, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి మిగతా షాప్ కీపర్స్ అందరూ ఇది రేస్ చేయాలండి. ఇప్పుడు మీరు వ్యాపారం చేస్తున్నారు, ఆ మున్సిపాలిటీ వాళ్ళు అక్కడ కూరగాయల వ్యాపారం పెట్టేసి మీ యొక్క షాప్ని మొత్తం అంతా మూసేశారు. మీరు
లైసెన్స్ కడుతున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ అన్లైసెన్స్డ్ వాళ్ళు, కానీ వాళ్ళది రోగు మీ యొక్క వ్యాపారం మీద రెగ్యులర్గా పడుతున్నప్పుడు వాళ్ళు మీ బళ్ళకి స్పేస్ ఇవ్వరు, మీ కస్టమర్ బళ్ళకి స్పేస్ ఇవ్వరు, మిగతా అన్ని ప్రాబ్లమ్స్లోనూ వాళ్ళు బ్లాక్ చేస్తూ కూర్చుంటారు. అదే ల్యాండ్ లార్డ్స్ క్లియర్ చేయాలి. ఇప్పుడు వాళ్ళు కనుక క్లియర్ చేసినా చేయకపోయినా ఆ యొక్క ఏరియాకి కావాల్సినటువంటి ఒక మనిషి కానివ్వండి, లేకపోతే కనుక ఒక అసోసియేషన్ కానీ క్రియేట్ చేసుకుని మీ యొక్క ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గర పెట్టాలి. అండ్ రెండోది, లెజిటిమేట్ వ్యాపారం ఎప్పుడూ కాపాడబడాలండి. ఎందుకంటే రోడ్ సైడ్ వచ్చే వాటి మీద రేపొద్దున జనాలకి ఏమన్నా ఇబ్బంది అయింది అనుకోండి, ఎవరు వాళ్ళని పట్టుకునేందుకు ఉండరు, గవర్నమెంట్ మీద ఇంపాక్ట్ పడుతుంది. అండ్ రెండు, ట్యాక్స్ బచాయించేసి మిగతా అంతా బచాయించేసి మీ వ్యాపారాన్ని తినేసేటటువంటి, నేను ఒక వాడేటటువంటి పాయింట్ ఏంటంటే, మీకు ఇన్కమ్ లీకేజ్ అవుతున్నటువంటి ఏరియాల్లో వై డోంట్ యూ టీమ్ అప్ అండ్ ఫార్మ్ అన్ అసోసియేషన్ అండ్ దెన్ ట్రై టు పుట్ యువర్ థాట్స్ సిగ్నిఫికెంట్లీ. ఇది చాలా అవసరము అండ్ నీడెడ్ అని నా చిన్న ఆలోచన అండి. మేము ఒక పర్టికులర్ ఏరియాలో మా వ్యాపారం నడిపించేటప్పుడు వారానికి 2 రోజుల పాటు అది విపరీతంగా అక్కడ కూరగాయల వ్యాపారం వచ్చేసి మా ఏరియా అంతా ఎంత కవరప్ అయిపోయేదంటే కనుక కస్టమర్ లోపలికి రావటానికి కూడా వాళ్ళకి జగ ఉండేది కాదండి. అటువంటప్పుడు మా వ్యాపారము రోజు జరిగే వ్యాపారం కంటే దాదాపుగా ఒక 60% కింద పడిపోయింది. అండ్ వాళ్ళందరూ వ్యాపారం చేసుకుని చెత్తాచెదారం పడేసి వెళ్ళిపోతారు. మనము వాటిని కూర్చుని ప్రతిరోజు నెక్స్ట్ డే అంటే వారానికి 2 రోజుల పాటు మేము దాన్ని అంతా క్లీన్ చేసుకొని మున్సిపాలిటీ వాళ్ళకి డబ్బులు ఇచ్చి మేము ఆ డెబ్రీని మేము బయట పడేసేవాళ్ళం. ఈ యొక్క హెడేక్ మనం ఎందుకు తీసుకోవాలండి? గవర్నమెంట్కి మనము జిఎస్టీలు కడుతున్నాము, మిగతా ట్యాక్సెస్ కడుతున్నాము, లెజిటిమేట్గా వ్యాపారం చేసాము, లైసెన్స్డ్ వ్యాపారస్తులము, మిగతా అవన్నీ ఉన్నప్పుడు మనము ఈ యొక్క హెడేక్ ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? అండ్ వేరే వాళ్ళు వ్యాపారం చేసేసుకుని వాళ్ళ చెత్త మనం చేయటంలో డోంట్ యూ థింక్ అది చాలా ఇబ్బందికరమైనటువంటి సిట్యుయేషన్ అని? సో ఇది ఒక రిక్వైర్మెంట్. అండ్ రెండు, మీరు ఒక వాల్యూ చైన్ అంటే సివిసి అని ఉంది, కస్టమర్ వాల్యూ చైన్లో మీరు కస్టమర్ని సాటిస్ఫై చేయాలి అన్నప్పుడు దాని లోపల కొన్ని స్టెప్స్ ఉన్నాయండి, అదే తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాము. కానీ ఈ స్టెప్స్ లోపల మీరు ఎంతవరకు ఆ యొక్క యాక్టివిటీస్ని ఒక స్ట్రీమ్ లైనింగ్కి తెచ్చి కాస్ట్ కంట్రోల్ అయ్యేటటువంటి మెకానిజమ్స్లో మీరు వెళ్ళగలరు. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను చెప్పేటప్పుడు మీరు ఒక టిఫిన్ వ్యాపారం చేస్తున్నారండి, ఒక టిఫిన్ సెంటర్ నడిపిస్తున్నప్పుడు మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్ బ్యాటర్స్ అండి. సో ఈ బ్యాటర్స్ మీరు మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు మీకు ఎంప్లాయీస్ కావాలి, మీ ఫార్ములా ఉంటుంది, దాని తర్వాత వచ్చేటప్పటికి మీరు ఆ బ్యాటర్ తయారు చేసేందుకు ఒక పర్టికులర్ టైం లైన్లో వాటిని ప్రాసెస్ చేసేసి వాటిని ఒక టైం లైన్లో మీరు ఫెర్మెంట్ చేసుకుని దాని తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టాలి. వీటన్నిటికీ మీరు ఒక మ్యాన్ పవర్ పెడుతున్నారు. ఆ మ్యాన్ పవర్ యొక్క వర్క్ మీరు 8 అవర్స్కి పెట్టుకున్నా లేకపోతే కనుక హాఫ్ డేకి పెట్టుకున్నా వాళ్ళ యొక్క వర్క్ ఇది వితిన్ 2 to 3 అవర్స్ కంప్లీట్ అయిపోతుందండి. దాని తర్వాత వాళ్ళకి మీరు ఇచ్చేటటువంటి డబ్బులు చాలా వరకు దట్ ఈజ్ అన్ ఎక్స్ట్రా అమౌంట్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ పెయిడ్ టు ద ఎంప్లాయీ అనేటటువంటిది నా పర్సనల్ నిర్ణయం. వాళ్ళందరూ అక్కడ కూర్చొని మొబైల్ చూసుకుంటూ ఉంటారు, దాని తర్వాత దే విల్ బీ డిస్రప్టింగ్, చాలా వరకు పనిలో పార్టిసిపేట్ అవ్వరు, ఎందుకంటే వాళ్ళ జాబ్ రోల్ వాళ్ళు కంప్లీట్ చేశారు. సో మీకు కూడా న్యాయం అనిపిస్తుంది. అటువంటప్పుడు ఒక చిన్న అసోసియేషన్ లాంటిది ఫామ్ అయిపోయేసి ఈ స్టాండర్డ్ రిపిటేటివ్ యాక్టివిటీస్కి కావాల్సినటువంటి అంటే కూరగాయలు తరగటం కానివ్వండి లేకపోతే వాట్ ఎవర్ రీజన్ ఇట్ ఈస్ దేర్, ఒక చిన్న కోఆపరేటివ్ లాంటిది ఫామ్ చేసుకుని మీరు ఒక బ్రాండ్ పెట్టుకుని ఆ బ్రాండ్కి మీరు ఒక చిన్న కాంట్రిబ్యూషన్ ఇచ్చేసి ఈ ప్రాసెసింగ్ వర్క్ అంతా అక్కడికి ఇస్తే ఇప్పుడు ఒక 10 పాయింట్లలో మీరు ఒక్కొక్క యాక్టివిటీకి ఇద్దరిద్దరు మనుషులు కనుక అనుకుంటే మీరు మీ మొత్తం ఒక యాక్టివిటీస్ కొంత మెకనైజేషన్తో మీరు దాన్ని ష్రింక్ చేసుకోవచ్చండి. ఇది ప్రస్తుతం అయితే మార్కెట్లో దొరకట్లేదు. వచ్చినా ఏమైపోతుందంటే క్వాలిటీ మీద ఎప్పుడు ఇబ్బంది ఉంటుంది. మీరు బ్యాటర్స్ అన్నప్పుడు మీకు ఇడ్లీ దోశ పిండి ఓకే, దాని తర్వాత మైసూర్ బోండా పిండి, దాని తర్వాత ఉప్మా
తయారై రావటమో, లేకపోతే ఉప్మాకి కావాల్సినటువంటి వెజిటబుల్స్ కట్ అయ్యి రావటమో, సాంబార్కి కావాల్సినటువంటి వెజిటబుల్స్, లేకపోతే సాంబార్ తయారు చేయటము, దాని తర్వాత చట్నీసు, వేరియస్ చట్నీస్ అండ్ పౌడర్సు. ఇది ఒక స్టాండర్డ్ యాక్టివిటీ. మీరు ఒక నార్మల్ టైంలో ఒక లో కాస్ట్ ప్రొడక్షన్ హౌస్ని పెట్టుకునేసి దానికి ఒక లైసెన్స్ తీసుకుని, అసోసియేషన్ లైసెన్స్ తీసుకుని మీరు ఆ ప్రోడక్ట్స్ని తయారు చేయించుకోండి. మీరు కావాలంటే కనుక ఒక స్ట్రీట్లో 4 రకాల చట్నీలు, వెరైటీ వేరే వేరే చట్నీలు, మీకు కావాల్సిన చట్నీలు మీరు చేసుకోండి. లేకపోతే బేస్ ఐటమ్ మీరు తీసేసుకునేసి ఫైనల్ ప్రోడక్ట్ని తయారు చేసుకోండి. అంటే మిక్స్ అండ్ మ్యాచ్లో మీ టేస్ట్కి అనుగుణంగా వాటిని మార్చాలంటే మీరు మార్చుకోండి. ఇది చేయటంలో ఎందుకు లెథార్జీనెస్ ఉందో నాకైతే తెలియట్లేదండి. చిన్న వ్యాపారస్తులు వాళ్ళ కాస్ట్ని కంట్రోల్ చేసుకోవాలండి. ఇప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఎవాల్వ్ అయినటువంటి కార్పొరేట్ వర్డ్స్ని కనుక తీసుకుంటే మందుల దుకాణాల దగ్గర నుంచి అన్నీ కార్పొరేటైజ్ అయిపోయాయండి. మీరు బిగ్గీస్తో కంపీట్ చేయాలంటే మీరు కూడా ఒక బిగ్గీ లాగానే ఆలోచించడం మొదలు పెట్టాలి. వాళ్ళకి టక్కర్ ఇవ్వాలి అంటే మీ యొక్క ప్రాసెసెస్ కూడా ఒక స్టేబుల్ మెథడాలజీలోకి వెళ్ళాలి. లేకపోతే నేను పాత చింతకాయ పద్ధతినే పట్టుకొని నేను వెళతాను అంటే మీరు ఎక్కువ రోజులు ఉండరండి. యూ విల్ గెట్ అవుట్ ఆఫ్ ద సిస్టమ్ వెరీ క్విక్లీ. మనము ఎవాల్వ్ అవుతున్నటువంటి బిజినెస్ మోడల్ కింద ఉండాలా, సో దట్ యూ కెన్ యాక్చువల్లీ రన్ ఇట్ ఫర్ అ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. లేకపోతే మనము కాలంతో పాటు మనని కూడా జనాలు మర్చిపోవాలి అనుకోవాలా అనేటటువంటిది 2 రకాల నిర్ణయాలు. ఇంకొకటి, చాలా వరకు వేరే వాళ్ళు ఎవరో సంపాదిస్తున్నారని చెప్పి వ్యాపారానికి వస్తారండి. అది తప్పండి. వేరే వాళ్ళు సంపాదిస్తున్నారనే వ్యాపారము మనకి ఇన్స్పైర్ అవ్వాలి తప్పించేసి ఒక ప్రాపర్గా ఎనాలిసిస్ అండ్ దాని స్టడీ లేకుండా మీరు వ్యాపారంలో దిగినప్పుడు ఛాన్సెస్ ఆఫ్ ఫెయిలియర్ ఆర్ అ బిట్ బిగ్గర్. అంటే ఇది నథింగ్ బట్ యు ఆర్ యాక్చువల్లీ గ్యాంబ్లింగ్. చూడండి, గ్యాంబ్లింగ్లో ఎప్పుడూ అది ఎస్ ఆర్ నో అనే ఉంటుందండి చాలా వరకు. అంటే మీరు గెలిచారు లేకపోతే ఓడారు. అండ్ చాలా వరకు ఎప్పుడైనా గ్యాంబ్లింగ్లో ఒక టర్మ్ ఉందండి, ఆల్వేస్ ద హౌస్ విన్స్ అనేసి. సో ఆటోమేటికల్లీ ఎక్కడైతే మీరు సట్టాబాజీ చేశారో పెద్ద బిగ్గీసు వాళ్ళు గేమ్ సరిగ్గా ఆడుతున్నటువంటి వాళ్ళే విన్ అవుతూ ఉంటారు. మీరు ఎంత అనార్గనైజ్డ్ కింద వెళ్ళినప్పుడు మీరు ఫెయిల్ అవుతూ ఉంటారండి. దీనికి చాలా సిద్ధాంతం ఉంది. ఈ సిద్ధాంతము మనం ఎప్పుడైనా చెప్పుకుందాం, లేకపోతే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్కి కనుక ఈ యొక్క మోడల్ని డెవలప్ చేయాలి అంటే కనుక దే కెన్ యాక్చువల్లీ అప్రోచ్ మీ. ఐఎమ్ ఫైన్ టు యాక్చువల్లీ ట్రై టు గైడ్ దమ్ ఇఫ్ దే ఆర్ లైకింగ్ ఇట్. కానీ ఈ మోడల్ రన్ చేసేటప్పుడు మనం సక్సెస్ఫుల్గా కనుక రన్ చేయకపోతే ఇట్లా 100 రెస్టారెంట్స్ ఓపెన్ అయిపోయి 100 రెస్టారెంట్ ఆర్ 100 ఫుడ్ బిజినెసెస్ ఓపెన్ అయిపోయిన దాంట్లో ఓన్లీ అరౌండ్ 90 to 92 వ్యాపారాలన్నీ దివాళా తీసేసినాయి. మిగతా 8 వచ్చేటప్పటికి అవి రన్ అవుతున్నాయి. మెల్లమెల్లగా వాటిలో ఎవరో 1 or 2 కైండ్ ఆఫ్ బిగ్గీస్ విల్ యాక్చువల్లీ రిమైన్. వాళ్ళని పెద్ద చైను దే విల్ యాక్చువల్లీ ఎమాల్గమేట్ దోస్ బిజినెసెస్ ఇంటూ దెమ్సెల్వ్స్. సో దిస్ ఈజ్ రెగ్యులర్గా అవుతున్నటువంటి పాయింట్. మీరు ఆ లెవెల్కి వెళ్ళాలి అంటే థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఓకే, నేను చెప్పినటువంటి పాయింట్స్ ఆర్ నాట్ ద ఓన్లీ పాయింట్స్. మీరు ఫుడ్ కోర్ట్లో ఉన్నా లేకపోతే ఎక్కడ ఉన్నా మీ ఇన్కమ్ స్ట్రీమ్ని ఎప్పుడూ కాపాడుకోండి. మీరు డమ్మీ లైసెన్స్, ఒక చిన్న టెంపుల్ లైసెన్స్ ఉన్న ఒకటే కిచెన్ పెట్టుకుని మిగతా రిలేటెడ్ ఏరియాస్కి మీరు సప్లై చేయటం అలవాటు చేసుకోండి. అండ్ ఫుడ్ స్టాల్స్ మీరు పెట్టుకునేటప్పుడు రిమెంబర్ వన్ థింగ్ ఏంటంటే ఫుడ్ కోర్ట్లో చమక్ ధమక్ ఎక్కువ ఉండదండి. ఇట్ విల్ బీ లైక్ అ ప్లేన్. కొన్ని టేబుల్స్ ఉంటాయి, కొన్ని సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. పోవాలి, కస్టమర్ పోయేసి తన ట్రే తెచ్చుకొని తను తినేసి అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు. అవి క్లీన్ అవుతూ ఉంటాయి. సో ఈ యొక్క ఏరియాలో ఎక్సెప్షనల్ సర్వీస్ అండ్ ఎక్సెప్షనల్ టేస్ట్ మీరు కనుక ఇవ్వగలిగితే దేర్ ఈజ్ అ ఛాన్స్ దట్ కస్టమర్ ఆర్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ దేర్ ఇన్ఫార్మ్డ్ పీపుల్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళందరూ మీ దగ్గరికి వచ్చే ఛాన్సెస్ ఆర్ మోర్. నేను ఆ మధ్య ఇనార్బిట్లో ఒక ఫుడ్ కోర్ట్కి వెళ్ళి మేము భోంచేసామండి. ఓకే, ఇట్ వాజ్ అ మీల్ సర్వీస్. ఓకే, సౌత్ ఇండియన్ మీల్స్ వాళ్ళు ఇస్తున్నారు. కానీ యూ విల్ నాట్ బిలీవ్ ఇట్, వాళ్ళు స్టీల్ ప్రోడక్ట్ ఇచ్చారు అనేటటువంటిది నా యొక్క ప్రగాఢమైనటువంటి థాట్ ప్రాసెస్. మా ఇంట్లో ముగ్గురం తిన్నాం, ముగ్గురు అస్వస్థత పాలైపోయాం.
ఇది మిగతా రెస్టారెంట్లో జరగదా అంటే కనుక జరుగుతుందండి. కానీ ఒక ఇనార్బిట్ లాంటి పెద్ద మాల్‌లో ఉండేటటువంటి ఫుడ్ కోర్ట్‌లో ఇట్లా జరిగింది అంటే ఫుడ్ కోర్ట్‌ని సూపర్వైజ్ చేసేటటువంటి అథారిటీస్ తక్కువ. అండ్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ యొక్క బిజినెస్ని అప్స్కేల్ చేసేటటువంటి ప్రాసెస్లో క్వాలిటీకి రెండో పీట కనుక వేస్తే పెద్ద పీట వేయకుండా దే యాక్చువల్లీ గేవ్ ఇట్ అ సెకండ్ ఆర్ అ థర్డ్ నెంబర్ టు దట్ వన్, దెన్ ఆటోమేటికలీ వీ విల్ గెట్ ఇన్ టు ట్రబుల్. అండ్ మాస్ దాంట్లో మనం కంప్లైంట్ ఇచ్చేందుకు వీ విల్ ఆల్వేస్ బీ డౌట్ఫుల్. ఇక్కడ బయట నుంచి వచ్చిందా, నిన్నటి వస్తువు వచ్చిందా, లేకపోతే హైజీనికలే ఉందా అంటే అక్కడ ఆల్వేస్ ఒక ఎఫ్ఎస్ఎస్ఏ వాడు ఆ ఫుడ్ యొక్క శాంపుల్ని కలెక్ట్ చేసేసుకుని వాళ్ళ ల్యాబ్లో పెట్టుకుని ఆ ల్యాబ్లో వాటిని టెస్ట్ చేయటం అవసరము అనేటటువంటిది నా యొక్క ఆలోచన. దాని తర్వాత అది ప్రజాక్షేమం కోసం చేసేది. ఎందుకంటే ఇక్కడికి వచ్చేటటువంటి కస్టమర్ ఫుట్ఫాల్ చాలా ఎక్కువ ఉంటుందండి. అండ్ యూ కెనాట్ బ్లేమ్ ద ఫుడ్ కోర్ట్. రీజన్ అతని చేతులు ఎత్తేస్తాడు. ఇప్పుడు అతని లైసెన్స్ అయినా అతను చేతులు ఎత్తేస్తాడు. ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ అ స్కాటర్డ్ వే ఆఫ్ బీయింగ్ మేనేజ్డ్ బై టూ మెనీ పీపుల్ ఆర్ కంట్రోలింగ్ టూ మెనీ స్టాల్స్. సో దో ఛాలెంజ్ మనకి వెరైటీ కనిపించిన వాటిని కంట్రోల్ చేసేటటువంటి మెకానిజము, హైజీను, డిసిప్లిన్, శానిటైజేషన్ ప్రాసెసెస్, దాని తర్వాత క్లీన్లీనెస్ ప్రాసెసెస్ మనం కనుక చెక్ చేస్తే అవి కొంచెం క్వశ్చనబుల్ ఉంటాయి. సొంత రెస్టారెంట్లో మన చేతి కింద ఉంటుంది కాబట్టి యూ కెన్ కంట్రోల్ దట్ వన్. కానీ ఒక లార్జ్ ఏరియాలో మీరు కంట్రోల్ చేయటం అనేటటువంటిది ఇబ్బందికరమైనటువంటి పాయింట్. అండ్ రెండు, టేబుల్ హైజీన్ కనుక సరిగ్గా లేదు, లేకపోతే మాల్లో ఇంతమంది వచ్చేటప్పటికి న్యాచురల్ ఏమన్నా సరే ఎపిడెమిక్ రిలేటెడ్ యాక్టివిటీ ఉన్నప్పుడు మీరు వాటిని కంట్రోల్ చేయాలా అంటే ఇట్ ఈస్ అ డౌట్ఫుల్ సినారియో అండి. ఏది కాంట్రిబ్యూట్ అయింది ఫర్ ద ఫుడ్ పాయిజనింగ్ కానివ్వండి, లేకపోతే కనుక మీరు ఆ ఫుడ్ని ఎస్టాబ్లిష్ అవ్వలేకపోతున్నారు, లేకపోతే ఒక 1000 మంది తిన్న చోట మీరు ఒక్కళ్ళే బీమార్ పడిపోతే మిగతా వాళ్ళందరూ కంప్లైంట్ కనుక చేయకపోతే మీ యొక్క కంప్లైంట్ సీరియస్గా తీసుకొనబడదండి. కాబట్టి నా అంటే మీ అంటే నా ఉద్దేశం కస్టమర్ అని నేను ఉద్దేశం ఇది. సో కైండ్లీ పార్డన్ మీ బికాజ్ దిస్ ఈజ్ అన్ ఎంటర్ప్రెన్యూరల్ టాక్. దీని లోపల మళ్ళీ కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పటం అనేటటువంటిది క్వశ్చన్ కాదు. నేననేది మీ ఆర్గ్యుమెంటు, కస్టమర్ యొక్క ఆర్గ్యుమెంటు, దాని తర్వాత వచ్చేటప్పటికి మాల్ కాంట్రిబ్యూషను, వీటన్నీ విల్ ఫార్మ్ అ వైటల్ రోల్. అండ్ పెద్ద కిచెన్ ఏరియా అండ్ డిస్బర్స్డ్ కిచెన్ ఏరియా కాబట్టి దాని క్లీనింగ్ అండ్ ప్రొడక్షన్ అండ్ పెస్ట్ కంట్రోల్ యొక్క ఆస్పెక్ట్స్ మీకు ఎప్పుడూ ఇబ్బందికరంగానే ఉంటాయి. అండ్ ఐ వుడ్ అడ్వైజ్ ఏంటంటే ఫుడ్ కోర్ట్లో వ్యాపారం పెట్టేటప్పుడు మీరు మీ యొక్క డబ్బుని, మీ యొక్క శ్రమని, మీ యొక్క థాట్ ప్రాసెస్ని క్రిస్టల్ క్లియర్ చేసుకుని అగ్రిమెంట్స్ని చాలా క్లియర్గా చదువుకుని ప్రతి ఒక్క టర్మ్ని మీ అడ్వకేట్ ద్వారానో లాయర్ ద్వారానో తెలుసుకుని దాని తర్వాత ముందరకెళ్ళటము అనేటటువంటిది చాలా మంచి పాయింట్. ఇంకా చాలా ఉన్నాయండి ఫుడ్ కోర్ట్లో మీరు కాషన్ వ్యవహరించాల్సినటువంటి పాయింట్స్. అవి మనము ఎప్పుడైనా వేరే టైంలో ఆర్ లేకపోతే ఎవరికైనా ఇండివిజువల్లీ థాట్ ప్రాసెస్ ఉంటే వాళ్ళు డిస్కస్ చేయొచ్చు. థ్యాంక్స్ అ లాట్. హ్యావ్ అ నైస్ డే అండ్ గాడ్ బ్లెస్.